गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते Technology, baby. Boom shake, daga daga boom boom shake. You got it. Boom boom shake. So now, daga daga boom boom shake. freak out. ఎక్కడ ఉన్న మాట నిమిషంలో చేరే ఆట ఏమిటో చెప్పేమంట అది నీ నోట Yeah. गल्ला दुनिया मुट्ठी में आइडिया मार्चू जीवित में गल्ला दुनिया मुट्ठी में आइडिया मार्चू जीवित में Mind your own business. He will fetch you no more. ఓరే కొడితే ఓ నంబర్ చెయ్యి అమ్మాయి వస్తే సుత్తే పెంచే వాయిస్ వింటే ఐస్ అయిపోయే పిల్లే పెరిగి పిల్ల పెంచే ట్రిమ్ముగా మారి దగ్గర గల్తే ఉన్న కాస్త మతిపోయేనా వాయిస్ అయి ఫిలిఫైస్ అయి చూస్తే పన్నుకే పుట్టైనా పెళ్లి కాని ప్రసాదులంతా ఫోను సుందరని వెతికైనా లెక్క కలిసి ఒక ఫిగరే పడితే కమిట్ అయిపోయేనా హలో తోటే లోకే ట్రకి బేసి యుతి నీడే Anywhere, I'll get you any distance. Make it from my mind, just keep the phone ringing now and what? Just don't get me fight all the day long. Phone ring, 367. హలో డ్రైవింగ్ లోను హలో రన్నింగ్ లోను హలో వెదర్ లోను హలో ప్రతి లోను హలో బెడ్రూమ్ లోను హలో బాత్రూమ్ లోను హలో వంటింట్లోను హలో ఎగ్జామ్ లోను ఎక్కడ ఉన్నా ఏమవుతున్నా సెల్లును మాత్రం మరిచైనా లక్షల మంది బందీ అయినా బంధువు ఇదైనా గుళ్ళో పూజకు టైమే లేదని పంతులు గారే లేకుండా హలో చూనులో అష్టోత్రంతో పని జరిపించైనా
ప్రియురాలే దేవతైతే ఆమె ఇచ్చిన వరం ప్రేమ. ప్రేమ కోసం ఇన్నాళ్ళు తపస్సు చేశాను. నీ పేరే చెప్పిస్తూ ఒంటి నిండా ప్రేమ కొట్టి రాసుకున్నాను. అయినా కరుణించలేదు. ఇన్నాళ్ళు నీ పేరు జపించి నీ పెదవులు ఇక మాట్లాడవు. నిమిషానికి 72 సార్లు హంస హంస అంటూ కొట్టుకుని ఈ గుండె శాశ్వతంగా ఆగిపోతుంది. ఈ చేతులిక నుంచి నీ ప్రేమను అర్థించు. ఈ కళ్ళిక నుంచి నీకోసం నిరీక్షించు. నా ఆశ నీ ప్రేమ, నా శ్వాస నీ ప్రేమ. నీ ప్రేమ దక్కని ఈ బతికిక వ్యర్థం. మరో జన్మలోనైనా నీ ప్రేమను పొందాలనుకుంటున్నాను. లవ్ యూ రాహుల్ అంటే ఆగిపోతాను. అంతేగాని నీ ప్రేమ లేకుండా బతకమని చెప్పించకు. గుడ్ బై హంస. మళ్ళీ జన్మలో కలుసుకుందాం. నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బతుకుతాను అనుకున్నావురా? ఐ లవ్ యూ. చావు కూడా మన ప్రేమ ముందు ఓడిపోతుంది. ఐ లవ్ యూ. నిన్ను వదిలి నేను ఉండలేనురా. ఐ లవ్ యూ హంస. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. రే చందు, ఉండరా. నువ్వా? నీ అబ్బా ఇంకా పోలీసులేమో అనుకున్నా. అబ్బో ఇంత లేట్ అయింది. నేను పాపలు ఇంటో దొరికిపోయావా? ఈ పాపను పట్టడానికి చాలా టైట్ స్క్రీన్ ప్లే రాయాల్సి వచ్చింది. నీకు ఫిషింగ్ గురించి తెలుసా? చేపలు తింటమే కానీ ఎప్పుడు పట్టలేదురా. నీ మొహం అది కాదురా. కొన్ని చేపలు గాలానికి పడతాయి, కొన్నిటికి వల వేయాలి. ఈ రెంటికి పడకపోతే చెరువు మొత్తం నీళ్ళతోటి పట్టుకోవాలి. ఓహో, అయితే నీళ్ళని చాలా డెప్త్ తోడేసావు అనమాట. ఇంకే ఖచ్చితంగా ఇది పెద్ద కొర్రమి చేప ఉంటుంది. సేలు సేలు సేలు. ఏ సేలు బా? జూబ్లీ సైలో ఉంటుంది. దాని అకౌంట్ సెటిల్ చేసానే. కాల్ సెంటర్ సైలో ఉంటుంది. అది ఇంకా ఎక్కడ ఉంది? 1 minute. ఏంట్రా అది? పాపాల చిట్ట. ఏంటి? అదే పాపాల చిట్ట. సనత్ నగర్ శైలు. ఎలా చెప్పగలిగావు? కరెక్ట్. ఎరా సనత్ నగర్ వరకు నడుచుకుంటూ వెళ్తావేంటి? కాదురా, ఫోన్ బూత్ కి. ఓ, నాకు చిన్న డౌట్. చేతిలో సెల్ ఫోన్ ఉండగా ఎప్పుడు ఫోన్ బూత్ కి వెళ్ళి ఫోన్ చేస్తావేంట్రా? అది కొన్ని బూత్ పనులు చేయడానికి ఫోన్ బూత్ సేఫ్ ప్లేస్. త్వరగా వచ్చే సంజయ్ వెయిట్ చేస్తుంటది. సంజయ్? సంజయ్ ఎవరు? మన లిస్ట్ లో లేదే. అవ్వా, నీ వైఫ్ రా. సారీ రా, 5 minutes లో వచ్చేస్తాను. వీడు సంజయనే మర్చిపోయాడంటే నా బతుకు తెల్లారినట్టే. పాటలు పెట్టుకుందాం. అయ్యో, ఆఫీస్కి లేట్ అయిపోయింది. పైగా ఈ టైంకి ఆ రోడ్లో ట్రాఫిక్ కూడా. హాయ్ జాను. ఏంటి రాహుల్ ఇంత లేట్? కొంచెం అలిగా రావచ్చు కదా. ఏ ఎర్లీగా వస్తే బెడ్ మీద బ్రేక్ఫాస్ట్ పెట్టేదాన్ని. నీకెప్పుడు అదే ధ్యాస? ఎస్, ఆ ధ్యాస మీదే నా శ్వాస. కొటేషన్ బాగుంది కానీ వదులు. అన్నట్టు నువ్వు పంపించమన్న లెటర్స్ కొరియర్ సర్వీస్ కి ఇచ్చాను. హాట్ ప్యాక్ లో దోశలు పెట్టాను. ఫ్రిడ్జ్ లో జ్యూస్ పెట్టాను. తీసుకో. అన్నట్టు చెప్పడం మర్చాను. ఏంటి? నిన్న ఈవినింగ్ ఎవరో బ్యూటీ పార్లర్ స్వప్న అంట ఎందుకో నీకోసం 3 times ఫోన్ చేసింది. ఏంటి బ్యూటీ పార్లర్ కూడా వెళ్తున్నావా? ఈ చందుగాడు ఇంటి నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాడా? ఓ స్వప్నానా? నేను బ్యూటీ పార్లర్ కట్టడం కాదు, తనే బ్యూటీ పార్లర్ యాడ్ చేయమని చంపేస్తోంది. తనెవరో కాదు, మన చందుగాడి కజిన్. ఓ అలాగా. ఏంటి ఈ రోజు ఎంత ముద్దొస్తున్నా? వదిలు రాహుల్, ఆఫీస్ కి టైం అవుతోంది. పోతే పని యాదవ్ జాబ్. నువ్వెలాగూ జాబ్ చేయవు, నన్ను కూడా చేయొద్దంటావా? ఎస్, మనం బిజినెస్ పెట్టబోతున్నాం. అది బిజీ అయితే నువ్వు కూడా కొన్ని డ్యూటీ షేర్ చేసుకోవాలి కదా. మరి అలాగే, బిజీ అయ్యాక షేర్ చేసుకుంటాను. కానీ ఇంతకీ నువ్వు స్టార్ట్ చేయబోయే బిజినెస్ ఏంటి? సస్పెన్స్. వెండి తెర మీద చూడాల్సిందే. డైనమిక్ డ్రీమ్స్. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజు ఇక్కడ డైనమిక్ డ్రీమ్స్ ఆఫీస్ ఓపెనింగ్ అన్నారు, ఎక్కడో చెప్తారా? మీరు నిలబడిన చోట నుంచి లోపలికి వెళ్ళండి. బోర్డు ఏం కనిపించట్లేదే? డ్రీమ్స్ కనిపిస్తాయి ఏంటి? అందుకే బోర్డు పెట్టలేదు, లోపలికి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ డైనమిక్ డ్రీమ్స్ కి ఇన్స్పిరేషన్ ఎవరో చెప్తారా సార్? కలలు కనండి, సాకారం చేసుకోండి అన్న మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి మాటలే మాకు స్ఫూర్తి. కలలు అందరూ కంటారు, కానీ ఆ కలలకి ఆకారం ఇవ్వడమే మా డైనమిక్ డ్రీమ్స్ ఆశయం. అంటే ఏ విధమైన శ్రమ లేకుండా కలలు నిజం చేస్తారా సార్? లేదు, శ్రమ నీ ఆయుధమైతే గెలుపు నీ బానిస అన్నారు మహాత్మా గాంధీ. గెలుపు సాధించడానికి ఏ విధంగా శ్రమించాలో తెలియచేయడమే మా డైనమిక్ డ్రీమ్స్ ముఖ్య ఉద్దేశం. మీరిచ్చిన యాడ్కి ప్రజలు బాగా స్పందించారు, అది మీరు ముందే ఊహించారా? ఎస్, ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ లో మన ఇండియా టాప్ పొజిషన్ లో ఉంది. వెలికి తీస్తే
మనలో నుంచి ఎంతో మంది అంబానీలు, రామోజీరావులు, టెన్నిస్ స్టార్లు, మెగాస్టార్లు బయటకు వస్తారని నా నమ్మకం. నా నమ్మకానికి నిదర్శనమే ఇంతమంది హాజరు కావడం. అంటే మీ దగ్గరకు వస్తే అంతటి గొప్ప వాళ్ళని చేస్తారా? చేయను. గొప్పవాళ్ళు కావాలంటే ఏ దారిలో వెళ్ళాలనే మార్గం చూపిస్తాను. అవసరమైతే చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాను. కాస్త వివరంగా చెప్తారా సార్? సపోజ్ ఈ టీవీలో మామూలు రిపోర్టర్ ఉన్న మీరు రామోజీరావు స్టేజ్ కి ఎదగాలనుకోవచ్చు. అలాగే ఇక్కడ నా ఎదురుగా ఉన్న మిస్టర్ గౌరవ్ అలియాస్ గౌరరాజ్. ఓకే, మిస్టర్ గౌరవ్ భవిష్యత్తులో మెగాస్టార్ కావాలనుకోవచ్చు. ఎక్కడో మారుమూల పల్లెల్లోకి చెందిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాలేదా? వీటిని మేము డైనమిక్ డ్రీమ్స్ అంటాం. వీటిని నిజం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేయాలో, ఎవరిని కలవాలో, అసలు ఎలా మొదలు పెట్టాలో తెలీదు. ఇదే పెద్ద సమస్య. ఈ సమస్యలకు పరిష్కారం మా డైనమిక్ డ్రీమ్స్ చూపిస్తుంది. భవిష్యత్తులో మీ డైనమిక్ డ్రీమ్స్ నుంచి అద్భుతాలు ఆశించవచ్చన్నమాట. తప్పకుండా. సో మై డియర్ సిటిజన్స్, కలలు కనండి, సాకారం చేసుకోండి. యూ డ్రీమ్, వి షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జేబులో ఈ కార్డు దొరికింది సార్. ఈ కార్డులో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మెసేజ్ పాస్ చేయండి. ఎలా జరిగిందో ఎవరు చూడలేదండి సార్. రొటీనే కదా, ఇందులో వరి అవ్వాల్సిందేముంది? వీడియో వాళ్ళు కూడా వస్తున్నారు సార్. త్వరగా ఇక్కడి నుంచి వెళ్తాం మంచిది, లేదంటే మనల్ని ఎరకట్టలో పెడతారు. మూర్తి సార్ ఇది ఇంకా రొటీనే. వాళ్ళు అడిగిన ప్రశ్న నేను రొటీన్గా సమాధానం ఇస్తానుగా సార్. టెన్షన్ పడకు. ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్ నేనే. నా పేరు భాష, ఐపీఎస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఈ మర్డర్ సీక్వెన్స్ పై మీ ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. సిటీ అంతా హత్యలతో అట్టడుగుపోతుంది. అంతకుడు ఎప్పుడు ఎవరిని ఎలా చంపుతాడోనని ప్రజలంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఎంత జరిగినా పోలీసులు మాత్రం నిమ్మక నీరెత్తినట్టున్నారు. అదేగా మీరు అడిగేది? నో సార్, మీ ఇన్వెస్టిగేషన్ లో క్లూస్ ఏమైనా దొరుకుతాయేమోనని. ప్రస్తుతానికి ఏ విధమైన క్లూస్ దొరకలా. దొరికిన వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే. మూర్తి, సిటీలో మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది? హోటల్ రాయలసీమని ఇక్కడ కొత్తగా పెట్టారు సార్. అందులో కుండ బిర్యానీ అద్భుతం సార్. సరే, మనం అక్కడ ఇన్వెస్టిగేట్ చేద్దాం పద. అలాగే సార్. యాడ్ ఇచ్చాం, ఇంకా ఎవరు రాలేదేంటి? మే కమిన్ సార్. అదిగో ఖమ్మం నుంచి ఆవిడ వచ్చి ఉంటాడు. yes come in. కూర్చోండి. బయటికి. మీరు గౌరవ్ అలియాస్ గౌరరాజ్. డైనమిక్ నేమ్. చెప్పండి, ఏంటి మీ డ్రీమ్ ప్రాజెక్ట్? స్టార్, మెగా స్టార్. ఓ, మీ డ్రీమ్ కూడా మెగా డ్రీమ్ అయి ఉంటుంది. సారీ సార్, ప్రొసీడ్. ఎందుకు అలా ఫిక్స్ అయ్యారు? నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్రాణం, నటన అంటే పిచ్చి. ఓ, మీ చిరు ప్రాయం నుంచి మీలో చిరు ఉన్నాడు అనమాట. సారీ సార్, ప్రొసీడ్. సార్ ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ ఇస్తే నేనేంటో నిరూపిస్తా. ఓకే, మిమ్మల్ని స్టార్ చేయాలంటే మీలోని యాక్టింగ్ స్కిల్స్ చూడాలి కదా. బ్రహ్మానందంలో నోరు తెరిచావేంటి? నీలో నటన విన్యాసం చూపిస్తా. ఏంట్రా నేను చేసేది మీరు చూసేది తోటకూర కట్ట. ఏ మిస్టర్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసురా, నువ్వు ఒక 420, వీడొక 420, ఇద్దరు కలిపి 840. కదిలారంటే కాల్చి పడేస్తాను. అమ్మని. హలో ఇన్స్పెక్టర్, నేను ఏసీపీ మాట్లాడుతున్నాను. నేను చెప్పేంత వరకు బిల్డింగ్ నుంచి ఎవరిని బయట రానియద్దు. అలాగే మీడియా వాళ్ళందరికి ఫోన్ చేసి డైనమిక్ డ్రీమ్స్ ఆఫీస్కి వచ్చామని చెప్పు. చెప్పండి, ఎవరు ఇంత ఎర్లీ గిరుక్కుపోతాం అనుకోలేదురా. ఇలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి దూచారు సార్. సార్ అలా పక్కకి మాట్లాడుకుంటారా? ఏంట్రా ఏసీపీకి లంచమా? మామూలు. ఇప్పుడు ఏం చదవరా? ఎలా ఉంది సార్ యాక్టింగ్? ఇదంతా యాక్టింగ్. అవును సార్. వాడిని నిజం అనుకుని భయపడి వచ్చాం కదా. సారీ సార్, కొంచెం ఓవర్ చేశాను. లేదు, ఇట్స్ ఓకే, కూర్చోండి. సార్ ఐ నో ఇట్, నాకు ముందే తెలుసు. అందుకే నేను కూడా సీన్ లో ఇన్వాల్వ్ అయ్యాను. చందు, ఇదంతా నిజం అనుకుని భయపడ్డావు కదా. ముందు చోట్లు తుడుచుకోలేదు బాబు. గౌరవ్, నీలో చాలా గొప్ప నటుడు ఉన్నాడయ్యా. అయ్యో, నువ్వు మెగాస్టార్ కావడం గ్యారెంటీ. కరెక్ట్ సార్. పునాదిరాల టైంలో చిరంజీవి కూడా ఇలానే ఉండేవాడు. ఇందాక ఏసీపీగా నుంచి ఇచ్చిన స్టిల్ సింప్లీ సూపర్ కదా. నిలబడటం ఏంటి సార్? నడిస్తే మెగాస్టార్, పరిగెడితే పవర్ స్టార్, అదిగో అలా నవ్వితే క్రేజ్ స్టార్, టోటల్ గో హైబ్రిడ్ స్టార్. చందు, మొన్న తాజ్ కృష్ణలో మనకి పూరి జగన్నాథ్ చెప్పిన కథకి మన గౌరవ్ హీరో అయితే ఎలా ఉంటుంది? సూపర్ సార్. పోకిలి డబల్ అయిపోతుంది. ఏంటి ఇది? ఇలాంటివన్నీ నాకు గిట్టవు. చందు, మన హనీబాబు గారి లైన్ లో పెట్టు. హనీబాబు గారంటే ఎంఎస్ రాజా. వద్దు, వాళ్ళకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు డేట్లు ఇచ్చేశారు. పోనీ దత్తన్ గాని దిల్ రాజు గాని టచ్ చేద్దామా? చేసేనా?
ఎందుకులేండి, మీరు ఎలాగో నాగార్జున గారు అబ్బాయి ప్రాజెక్ట్ అనుకుంటున్నారుగా, దాంట్లో మనం హీరో పెట్టకూడదు. వాట్ చందు, దట్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది మాత్రం డ్రీమ్ కదా ఏంటి? ఆల్రెడీ రెహమాన్ ట్యూన్స్ కూడా ఇచ్చేసాడు. ఏమండి, నాగార్జున గారు అబ్బాయికి నాగార్జున ఉన్నాడు, ఆయనకి ఎవరున్నారు మీరు తప్పితే? ఏదో పెద్ద మనసు చేసుకుని ఓవర్ యాక్షన్ చేయకుండా ఆయన ఓకే చేయండి. ఓకే గౌరవ్, నువ్వే మన సినిమాలో హీరో. థ్యాంక్ యూ సార్, మీరు దేవుడు సార్. అయ్యో, కానీ ఒక చిన్న ప్రాబ్లం, మన సినిమా స్టార్ట్ చేయడానికి 1 year పడుతుంది. ఎనీ ప్రాబ్లం సార్? మనీ ప్రాబ్లం? అదే అంటే మా సార్ చేతికి డబ్బులు రావడానికి 1 year పట్టుద్ది. అంటే డబ్బుల కోసం ప్రాజెక్ట్ 1 year వెనక్కేసుకోవడం ఎందుకు సార్? మీకు అభ్యంతరం లేదా? డబ్బులు నేను పెడతాను సార్. చిచి, ఆర్టిస్ట్ దగ్గర డబ్బులు తీసుకుంటే పబ్లిక్ లో నా ఇమేజ్ పాడవుతుంది. అబ్బా, మీరు ఎలాంటివన్నీ పట్టించుకోకూడదండి, మీరు వదిలేండి, మాట్లాడతా కదా. చూడు గౌరవ్, ఎంత ఇస్తావు? 20 లక్షలు సార్. 20 లక్షలు అయ్యి సార్, ఫ్లైట్ ఖర్చులకే జరుపు. ఐశ్వర్య ఏంటి సార్? నీ పక్కన హీరోయిన్. పడుతున్నారా సార్? 50 లక్షలు చెప్తాను సార్, మీరు ఇంకేం మాట్లాడదు సార్. ప్లీజ్ సార్, ఓకే చేయండి సార్. ఓకే ఓకే, అయితే రేపు అర్జెంట్ గా 25 lakhs తీసుకురా. ఐశ్వర్యకి అడ్వాన్స్ ఇవ్వాలి. రేపేంటి సార్? ఇప్పుడే తీసుకొస్తాను సార్. అయిపోయాడు సార్. మరి ఐశ్వర్యకి పెళ్ళైంది కదా సార్? అదే అంటే పెళ్లికి ముందు కమిట్మెంట్ ఇది. అంటే నేను ఐసు ఐసు ఆ డబ్బులు లేదు, సినిమా అయితే మొదలవుద్దా? గంటలో తెస్తాను, తొందర తెసరా. సంజ మేరే జాను, ఏంటిది? ఫస్ట్ డే ప్రాఫిట్, డైనమిక్ డ్రీమ్స్, మన టాలెంట్ 25 lakhs. ఒక్క రోజులో ఇంత ప్రాఫిటా? కాన్ బిలీవ్. ఏం చేసావు రాహుల్? దావుద్ ఇబ్రహీం తో బిజినెస్ డీల్ చేస్తే బిన్ లాడెన్ 25 లక్షలు అడ్వాన్స్ పంపించాడు. ఓకేనా? ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? అది కాదు రాహుల్. ఏది కాదు? మగాడు సంపాదించకపోతే సంపాదించలేదంట, సంపాదించి తీసుకొస్తే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీసుకొచ్చామంటూ సిబిసిఐడిలో ఆరా తీస్తారు. మీ ఆడల బుద్ధి ఎంత? రాహుల్, నా ఉద్దేశం ఈజీ మనీ అంత మంచిది కాదని, అంతే. మనీలో బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి కానీ ఈజీ మనీ టఫ్ మనీ ఉండవు. ఆయన ఇదంతా ఈజీగా వచ్చిందేం కాదు, కోట్లు విలువ చేసి ఐడియా ఇస్తే లక్షలు చేతిలో పడ్డాయి. అయితే మా ఆయన గారి బ్రెయిన్ మ్యూజియం లో పెట్టాలన్నమాట. ఏంటి వెటకారమా? మండుతుంది ఇక్కడ. ఇక్కడ ముద్దు పెడితే అయిపోతానా? ఇక్కడ కాను, ఇక్కడ కాను, ఇక్కడ కొంచెం ఆలోచించుకోవాలి. మంత్రి యాదగిరి. మీ బాస్ ఉన్నాడా? ఉన్నారండి. బాస్, ఎవరు? మంత్రి యాదగిరి అట, మిమ్మల్ని కలవాలంటున్నాడు. మంత్రి యాదగిరి? ఏ మంత్రి? స్టేటా, సెంట్రలా, క్యాబినెటా, అసిస్టెంటా? తెలీదు బాస్, కనుక్కోవాలి. సరే సరే తీసుకురా. రండి సార్, రమ్మంటారు. రండి సార్, రండి. నమస్తే తమ్మి. నమస్తే సార్. నేను మంత్రి యాదగిరి. కూర్చోండి సార్, రండి. నువ్వు కూడా కూర్చో తమ్మి. సార్ మీరేమనుకోకపోతే మీరే శాఖ మంత్రి తెలుసుకో. సారీ తమ్మి, మంత్రి నా ఇంటి పేరు. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మా ఇంటి పేరు మంత్రి. మా నాయనకి కూడా మంత్రి కావాలని చాలా ఆశ ఉండే, కానీ ఏం లాభం, ఆయన కోరిక తీరకుండానే పైకి పోయిండు. అయ్యో, ఐఎమ్ సారీ. సరే చెప్పండి. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా తమ్మి. మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మంది కూడా ఇసుంటోళ్ళు మస్తుగా ఉన్నారు, కానీ ఏం లాభం, బ్రెయిన్ తక్కువ బాడీ ఎక్కువ అయ్యే. టీవీలో నువ్వు చెప్పిన మాటలు విన్నా, జల్దీ రండి ఇక్కడ కొడుకొచ్చినా. నా ముచ్చటేదో నీకు సురువు అయింది కదా, నా ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలి. ఓకే మిస్టర్ యాదగిరి, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. పాలిటిక్స్ లో పైకి రావాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు, స్ట్రాటజీ కావాలి. అబద్ధాన్ని కూడా అందంగా నమ్మించే నేర్పు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో పోర్టు కట్టిస్తానని చెప్పాలి, అంబాజీపేటని హైటెక్ సిటీగా మారుస్తానని చెప్పాలి, అవసరమైతే ఓటుకో ఫ్లాట్ చంద్రమండలంలో ఇప్పిస్తానని చెప్పాలి. మరి ఇట్లా చెప్తే ఓటర్లు నమ్ముతారా? ఓటర్లే నమ్ముతారు. ఒకవేళ మనం మంత్రి అయినాక ఈ పనులన్నీ చేయకపోతే ఓటర్లు తన్నరా? భలేవారు సార్. 1947 నుంచి 2007 వరకు జనం తన్నిన మంత్రిని ఒక్కరిని చూపించండి. కరెక్టే తమ్మి, నువ్వు చెప్తుంటే నాను ఇప్పుడే సీఎం అయినట్టుంది. సీఎం ఏంటండి, మా బాస్ స్ట్రాటజీకి మీ వర్కౌట్ అయితే ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిపోవచ్చు. గదేందయ్యా? అబ్బా, ప్రధానమంత్రి అండి. కరెక్ట్, ప్రధానమంత్రి. ఇగో తమ్మే, నువ్వు చెప్పినట్టు అనుకుంటా కానీ ఆ స్ట్రాటజీ ఏంది? పాలిటిక్స్ లో పేరు రావాలంటే ముందు పబ్లిక్ ఫిగర్ అవ్వాలి. అంటే ఏంది? పబ్లిసిటీ వచ్చే పనులు మాత్రమే చేయాలి. అంటే పబ్లిక్ కోసం దాన ధర్మాలు చేయటం, వాళ్ళ సమస్యల కోసం పాదయాత్రలు, ధర్నాలు చేయడం, ఇలాంటివి అన్నమాట. కానీ ఇదంతా ఈజీ కాదు, దీనికి చాలా నెట్వర్క్ కావాలి, చాలా ఖర్చు అవుతుంది కూడా. పైసల కోసం నువ్వే ఫికర్ కాక తమ్మి, మస్తుగిస్తా. ఆ పైసలు సంచేయడం పెట్టు. ఎట్లనే అన్నా, ఇదో 25 లక్షలు పబ్లిసిటీ పనులు సురు చేయి తమ్మి. షూర్ షూర్.
తమ్మి పైసలు తీసుకునే ముందు నా హిస్టరీ గురించి జనంతా చెప్పాలి. ఎలక్షన్ల కోసం 3 ఎకరాలు అమ్మినానని చెప్పినాను కదా. మటన్ సీనని కూడా 3 ఎకరాలు అమ్మినా చెప్పినా కదా. నా ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలి. అలాగే చివర్లో ఈ మంత్రి గారు ఎంత షాక్ ఇచ్చాడు. డోంట్ వరీ, ఇలాంటి కేసులు డీల్ చేయడం నాకు బాగా తెలుసు. ముందు అమౌంట్ తీసి లోపల పెట్టు. లోకం గెలాలి, లోకం గెలవాలి, ఎదురింకా లేదుగా. లోకం గెలాలి, లోకం గెలవాలి, నేనింకా లేనుగా. ఖుషీగా సాగే లైఫ్ నాదేగా ఏ రోజు. నేనేగా మహారాజు, ఘనమేగా నా ఫోర్సు. Don't worry, be happy, don't worry. సూర్యుడి తాపం నాకు జమాతం నాకెళ్ళే సాధ్యంగా. చంద్రుడి రూపం దునియాకే అందం అది నాకే సొంతంగా. మాయల్లి చేసో మోసగించో గెలిపే గొప్పదిరా. రూపాయి నోటు రాత మార్చు చొడారిపోతే నీ చమురా. పైసాని కలపాడే మునకాడుంటే నేనే రేరా. నాకెవడు కనుక ముందు పోటీ రానే రాని 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 రాను రాని రాను రాని రాను. Yeah. Life is all about what you make it. So kick it to the height and make it happy. No slip, no side, just walk on and die. Raise the ladder, hold the side, boom to the doom. Get into room, hide and slide. It's a real side, just do anything. Be the light, take on the dark, no matter what. Just try to be the spark. Now come on, yeah. తుఫాను వేగం లేని ఆదాయం ఎవడికి అందదురా. పంచంగ ధర్మం జాతక చక్రం నా వెంట తిరుగునురా. తడి 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 నా జేబు తడి మరించు చూసేసిరే. బడి 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 ఎవ్రీబడి చెప్పింది చేస్తే సరే. ఏదైనా ఎంతైనా నచ్చిందంటే నాదేరా. అదృష్టాన్ని ఆ చేతుల్లో చూపే సత్తా నాదేరా. సార్, ఈ ఫోటోలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే హంతకుడు చాలా తెలివిగా ఎవరికీ కనిపించకుండా చాటుగా దాక్కుని గనతో షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. మూర్తి సార్, ఏం తీసుకుంటావు? దేనికి సార్? నోరు మూయడానికి. పోలీసుల దగ్గర లంచం తీసుకుంటే బాగుండదు సార్. సార్, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి 2 రోజులు అయింది, అప్పుడే వాయింపు మొదలు. ఎవరు సార్? ఇంకెవరు, నా మొగుడు, అడిషనల్ డీజీపీ. దేనికి సార్? ఆ మర్డర్ జరిగి 2 రోజులు అయింది, ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? అవతల మీడియా పబ్లిక్ గోల్ చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ నుంచి ఒకటే ఫోన్లు, అదే సుత్తి. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా భాష. నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? మీడియా ప్రెస్ అంతా గోల్ చేస్తున్నారు, డీజీపీకి సమాధానం చెప్పలేక చస్తున్నాను. హోమ్ మినిస్టర్ నుంచి కూడా తెగ ఫోన్లు వస్తున్నాయి. వి డోంట్ హ్యావ్ అ సింగిల్ క్లూ. మై బీపీ is shooting up. I don't know when I'm going to blast Home Minister. Are you listening? వింటున్నాను సార్. 1 week లో కిల్లర్ని పట్టుకుంటాను సార్. I want the case to be handled properly and keep updating me. ఓకే సార్. సార్, మీరు సామాన్యులు కాదు సార్. టైటిల్ చాలా బాగుంది, సినిమా తీసుకో. ఎక్స్క్యూజ్ మీ. మార్నింగ్ సార్. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి మర్డర్ చేయబడ్డ వాళ్ళ డీటెయిల్స్ వచ్చాయి సార్. అలాగే కిల్లర్ ఉపయోగించిన గన్ తాలూకు డీటెయిల్స్ కూడా తెలుసా సార్? ఎస్ మూర్తి సార్, క్లూ దొరికింది.
కేక్ లాగదాం పదా. హాయ్ రాహుల్. హాయ్ సంజయ్. సారీ బాస్, ఈరోజుకి చాలు. హే వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి ఇలా వచ్చావు? నీతో టెన్నిస్ ఆడదామని. జోక్ లేకు. ఐ వాంట్ టు గివ్ ఎ ట్రీట్. వాట్స్ ద అకేషన్? ఎందుకంటే ఐ హావ్ బీన్ ప్రమోటెడ్. రియలీ? కంగ్రాట్స్. ఈసారన్న పార్టీ గ్రాండ్ ఇస్తున్నావా లేదా? ఏం చేస్తాను సార్, మా రేంజ్ ఇంతే. నీకేం కావాలో నువ్వే అడుగు. నువ్వు ఇస్తే ఏదైనా తీసుకుంటాను. యు నాటీ. నీతో కాసేపు హ్యాపీగా స్పెండ్ చేద్దామంటే ఇక్కడ కూడా ఫోన్ లేనా? వద్దు సంజయ్, ఫోన్ తీయద్దు. హలో హలో, నేను గౌరవ్ మాట్లాడుతున్నానండి. రాహుల్ గారు లేరా అండి? లేరు, స్టేట్స్ వెళ్ళారు. ఎప్పుడు వస్తారండి? ఆఫ్టర్ 1 year. నేను సినిమా స్టార్ట్ చేయడు, మన డబ్బులు మనం వసూలు చేసుకోవాలి. ఏం సంజయ్, అది ఏదో ఇంపార్టెంట్ కాల్ అయి ఉండొచ్చు కదా. ఓకే, 1 second. ఓకే. హలో హంస, ఏంటి? నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు. ప్రెగ్నెంట్? కంగారు పడకు, ఇంకా ఆర్ఎస్సీనే, కన్ఫర్మ్ కాలేదు. ఇంతకీ మన పెళ్ళి ఎప్పుడు? రాక్షసి. రాహుల్, వాట్ ఇస్ దిస్ రాహుల్? హలో. హలో తమ్మి, నేను మంత్రి యాదగిరిని మాట్లాడుతున్నా. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అరే మన పబ్లిసిటీ ప్రోగ్రామ్ ఏమైంది తమ్మి? సార్ నేను ఆ పనిలోనే ఉన్నాను సార్. తొందరలోనే ధర్నా ఏర్పాటు చేస్తాను. పోలీస్, పబ్లిక్, మీడియా మామూలుగా ఉండదు సార్. గొప్ప కవరేజ్ వస్తుంది మీకు. అదిరిపోతుంది. సరే తమ్మి, మరి గట్లనే చెయ్యి, తొందరగా చెయ్యి తమ్మి. అలాగే సార్, అద్దరు కొట్టేస్తా. ఫోన్ టచ్ లో ఉంటా. అలాగే సార్, ఉంటాను. ఓకే. హ్యాపీగా నీతో కబుర్లు చెప్పుకుందామని వస్తే ఏంటి రాహుల్ మధ్యలో ఈ ఫోన్స్? బిజినెస్ రా. అంతా కూడా ఇలాంటి గన్నే యూజ్ చేసి ఉండదు. ఎస్ సార్, ఈ బుల్లెట్స్ అన్ని కూడా ఒకే గన్ సార్. అంటే ఈ మర్డర్స్ అన్ని ఒకటే చేశాడంటావా? అంతేకాదు సార్, 120 అడుగుల ఎత్తున వచ్చి 40 to 55 degrees యాంగిల్లో షూట్ చేశాడు సార్. సో ఈ మస్ట్ బి ప్రొఫెషనల్ కిల్లర్, రైట్? లేకపోతే మనలాంటి పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలి సార్. అది నువ్వేనేమో. నో సార్. సార్ ఒక ఐడియా. వదులు. ఇలాంటి గన్స్ సిటీలో ఎవరెవరి దగ్గర ఉన్నాయి కొనుక్కుంటే వాళ్ళలో కిల్లర్ని పట్టుకోవడం చాలా ఈజీ సార్. మరి ఆలస్యం ఎందుకు? చార్మినార్ సెంటర్ నుంచి డోర్ టు డోర్ ఎంక్వైరీ మొదలెట్టు. వదిలే సార్, ఈ ఎంక్వైరీ అంత సేఫ్గా ఉండదేమో సార్. దట్స్ గుడ్, రండి. ఓకే సార్. అంటే కిల్లర్ అపార్ట్మెంట్స్ ఏరియా ఎంచుకుని అందులో ఏదో ఫ్లాట్ లో కూర్చొని కంఫర్టబుల్ గా మర్డర్ చేస్తున్నాడు అన్నమాట. కరెక్ట్ సార్, కానీ ఇన్ఫర్మేషన్ తో కిల్లర్ని పట్టుకోవడం వల్ల సార్. వెరీ సింపుల్. మర్డర్స్ జరిగిన అన్ని అపార్ట్మెంట్స్ ఏరియాలను సోదా చేస్తే సరే. ఇన్నాళ్ళకి ఓ మంచి ఐడియా ఇచ్చాం. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఆ పనిలో ఉన్నాడు. అలాగే సమాన్. రాహుల్, నన్ను పెద్ద హీరోయిన్ చేస్తానన్నావు, హీరోతో స్టెప్స్ వేయిస్తానన్నావు, నాతో ఈ రాంగ్ స్టెప్స్ వేయిస్తున్నావు. డోంట్ వరీ బేబీ, నీ టైం దగ్గరకు వస్తుంది. నేను అదే అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఏదో టైంలో నాకు కొంప ములుగుతుందని. హే సిలీ, ముమైత్ ఖాన్ అంత డాన్స్ అని చేస్తాను నేను. ఎప్పుడు? ఇంకెంత 3 నెలలే. అంటే ఏముంది, ముమైత్ ఖాన్ తర్వాత ఆ ప్లేస్ నీదే. నిజంగా? ప్రామిస్. అప్పటిదాకా ఏముంది, మన స్టెప్ లైన్ చేస్తాం. హాయ్ బేబీ, గెట్ ఇన్. ఏయ్, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా? ఒకటా రెండా, చాలా కమిట్మెంట్స్, బిజీ. సరే గాని నాతో ఏదో మాట్లాడాలన్నావు, ఏంటి? నిన్ను ఫారెన్ తీసుకెళ్దామని. ఫారినా? సింగపూర్ ఆర్ మలేషియా, వాట్స్ యువర్ చాయిస్? అమ్మో, అన్ని రోజులా? నో ప్రాబ్లం రా. కుదరదు, మా ఇంట్లో ఒప్పుకోరు బాబు. హే డియర్, జస్ట్ ఒక్కరోజు చాలు. ఏంటి ఒక్కరోజు చాలా? డార్లింగ్, సింగపూర్ అంటే సింగపూర్ టౌన్షిప్, మలేషియా అంటే మలేషియన్ టౌన్షిప్. ఎప్పుడు వస్తున్నావు? చిలిపి. వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఏయ్ ఏయ్, క్రేజీ స్టార్ నువ్వా? ఏంటి ఇలా సడన్ గా?
స్టార్లు కనిపిస్తున్నాయి సార్ వడ్డీలు కట్టేసరికి. సినిమా వద్దు, హీరో వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి సార్, మా ఊరు వెళ్ళిపోతాను. అరే హీరోయిన్ కి ల్యాబ్ కి అడ్వాన్స్ ఇచ్చేసాం, ఇంత సడన్ గా అడిగితే ఎలా? సినిమాలు వద్దండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి సార్. ఓకే 2 రోజులు అరేంజ్ చేస్తాను, ఆఫీస్కి వచ్చి. అలాగే. కానీ వన్ థింగ్, నువ్వు ఇలా కార్లకి లారీలకి అడ్డం పడితే ఇండస్ట్రీ మంచి నటుని కోల్పోతుంది. ఏం చేస్తాం సార్, దేనికైనా రాసి పెట్టి ఉండాలి కదా. ఐశ్వర్య డేట్స్ కూడా ఇచ్చేసింది, ఆలోచించుకుని ఫోన్ చేయి. అలాగే. కమాన్ డార్లింగ్. ఇన్ని రోజులు ఆగాం, 2 రోజులు ఆగలేమా? బాయ్ హీరో. బాయ్ సార్. వాడేవడం మర్డర్ చేయటువంటి మనకేంటి కర్మ? నో సార్, విత్ ఇన్ వీక్ ఐ విల్ క్యాచ్ హిమ్. సార్ ఎనీ క్లూ? నో సార్, ఎక్కడ ఎటువంటి క్లూ దొరకలేదు సార్. మర్డర్స్ ఏ డేట్స్ లో జరిగినాయి? May 13, June 25 సార్. ఆ డేట్స్ తర్వాత అపార్ట్మెంట్ ఖాళీ చేసిన వాళ్ళ అడ్రస్లు కనుక్కోండి. Yes, sir. అలాగే మన వాళ్ళని అపార్ట్మెంట్స్ దగ్గర పెట్టండి. ఎనీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా ఫోన్ చేయమని చెప్పండి. Yes, sir. Be alert. నోటితోలు కాకపోతే అపార్ట్మెంట్స్ వెతుకుదామని ఎద సలహా ఇచ్చాను. ఎక్కి దిగేసరికి వాచిపోతుంది. పదా, ఇంకా 40 అపార్ట్మెంట్స్ చెక్ చేయాలి. అవును డార్లింగ్. సార్ సార్ ఏంటి జులియానా? ఏంటి సార్ అలా చూస్తున్నారు? మతి పోగొట్టే నీ అందాన్ని. అంత అందంగా ఉన్నానా సార్? రంభా, ఊరసి, మేనక ఆ ముగ్గురిని జాయింట్ గా జిరాక్స్ తీసి ఆ బ్రహ్మ భూమి మీదకి నేను వదిలేడా అనిపిస్తుంది. హే, జులియానా అంటే ఏంటి సార్? జెనీలియా నుంచి ఓ సగాన్ని, ఇలియానా నుంచి ఇంకో సగాన్ని, 2 సగాల్ని కలిపితే ఈ జులియానా. రాహుల్కి ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి. సూపర్, ఎక్సలెంట్. మనం ఇక్కడ వచ్చి సాంగ్ లీడ్ తీసుకోవచ్చు. సాంగ్ లేదు, బొంగు లేదు, అర్జెంట్ గా నువ్వు ఇక్కడి నుంచి అక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. కరెక్ట్, ఇక్కడి నుంచే కదా సాంగ్ లీడ్ తీసుకోవాలి. నువ్వు కానీ. హాయ్ సంజయ్. సంజయ్ నువ్వు సీన్ కంటిన్యూ చేయరా. మనం సీన్ కంటిన్యూ చేద్దాం పట్టు. ఆయన చేయమన్నది తర్వాత సీన్ అయితే సోబ్రన్ సీన్ వచ్చేదా. ఏంటి రాహుల్, ఇంత సీరియస్ గా తీసుకొచ్చి ఈ పిచ్చి బొమ్మలు చూపిస్తుంది ఏంటి అని ఆలోచిస్తున్నావా? గుర్తుందా, మన కళల కళాశాలలో స్నేహం చిగురించి ప్రేమగా ఫలించింది ఈ ప్రేమ సింహాసనం మీదే. నీ ప్రేమనంతా కురిపిస్తూ రాసిన మొదటి ప్రేమలేఖ ఇది. నువ్విచ్చిన నాకిష్టమైన గులాబీ, ఇప్పటికీ ఇది నీ ప్రేమ పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంది. ఏమొద్దు, ఇది మనిద్దరం మొదటిసారి కలిసి తాగిన కోక్టెల్. ఇదే తేదీ, ఇదే ముహూర్తం, ఇదే క్షణం. గడిచిన గత వసంతాన మనమిద్దరం ఒక్కటైన మధుర క్షణం. నీకోసం నేనున్నానంటూ నీ వెంటే కడదాకా ఉంటానని పలికిన మన పెళ్లి నాటి ప్రమాణం. హ్యాపీ యానివర్సరీ రాహుల్. నీకోసం నేనున్నానంటూ నీ వెంటే కడదాకా ఉంటూ నడిపించే అనుబంధమై రానా. నీ గుండె సవ్వళ్ళే వింటూ నీతోటి నీ కలనే కంటూ నీ కంటి కనుపాపనే కానా. మదిలో దాచుకోనా, పదిలం చేసుకోనా, వరమైన ఈ బంధమే.
పెంచిన చెలిని నేనవ్వనా జోలపాడి లాలించి నీ అమ్మలా మారనా వెచ్చనైన కౌగిలిలో ఓ పాపలా ఒదగనా చూపు నీవై పదము నేనై కలిసి అడుగేయనా నీకోసం నేనున్నానంటూ నీ వెంటే కడదాకా ఉంటూ నడిపించి అనుబంధమై రానా It takes a second to say I love you, but a lifetime to show it. ఏడు అడుగులు మూడు ముళ్ళుగా మనము జత కలిసిన రెండు మనసులే ఒకటి చేసిన ప్రేమని సాక్షిగా ఏడు జన్మలే అయినా నీ తోడుగా నడవనా మూడు ముళ్ళని మించి అనుబంధమై అల్లనా మరణమైన గెలవలేని మనువు మనదేనులే నీకోసం నేనున్నానంటూ నీ వెంటే కడదాకా ఉంటూ నడిపించి అనుబంధమై రానా మొబైల్ నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం హలో హాయ్ డార్లింగ్ రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను బయలుదేరావా పెళ్ళా ముహూర్తాలు చూసుకోద్దు మనకు కుదిరినప్పుడు ముహూర్తాలు దొరకవమ్మా హంస నాకు టైం కావాలి దేనికి పెట్టే బేడ సర్దుకుని ఎక్కడికైనా చెక్కేయడానికా నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా స్ట్రైట్ గా చెప్పాలంటే లేదు అందుకే ఈ రోజు ఫిక్స్ చేశా బుద్ధిగా రిజిస్టర్ ఆఫీస్కి రా నేను ఇప్పుడు రాలేను నువ్వు రాకపోతే నేను వస్తాను ఎక్కడికి ఆఫీస్కి హంస వద్దు ప్లీజ్ నా మాట విను హంస హే గౌరవ్ ఆఫీస్కి వచ్చి కలు నా డబ్బులు నాకు కావాలి చేయొద్దు ఎందుకు వదలాలి చెయ్యి నా డబ్బులు ఇచ్చేంతవరకు చేయగలను మర్యాదగా మాట్లాడు ఏంట్రా నీకు ఇచ్చే మర్యాద డబ్బులు తీసుకో రోజు తిప్పుతున్నావు నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి ముందు ఇక్కడికి వెళ్ళు. నాకు డబ్బులు అర్జెంటే ఏంట్రా చెప్పు అర్థం కదా హలో హలో హంస నేను రాహుల్ మాట్లాడుతున్నాను ఏం డిసైడ్ చేసుకున్నావు నువ్వు వస్తున్నావా నన్ను రమ్మంటావా హంస సిల్లీగా మాట్లాడుకో నన్ను ఇలా పిన్ పాయింట్ చేసి టార్చర్ చేయడం మంచిది కాదు హంస పింక్ పాయింట్ లోనేగా నన్ను లొంగ తీసుకున్నావు మర్చిపోయావా లుక్ హియర్ ప్రామిస్ నేను డెఫినెట్ గా పెళ్లి చేసుకుంటాను కానీ నాకు కొంచెం టైం కావాలి సారీ నీకు టైం ఇచ్చే టైం లేదు ఓ ఎలా రావో చూస్తాను pick up. Shit. హంస బూతుని వదిలి వెళ్ళాలనే ఆలోచనే రానయ్య కదలకుండా సరిగ్గా అలాగే నిల్చుని జాగ్రత్తగా నా మాటలు విను ఎవరు నువ్వు వివరాలు అడగకుండా చెప్పింది విను వినకపోతే నీకే నష్టం మాకు తెలియదు మరి అన్నీ తెలుసుకుంటా చూడనా నీకు సరదాగా ఆడుకోవాలని ఉంటే ఏ గ్రౌండ్కి వెళ్ళి గూటి బిల్లు ఆడుకో అంతేగాని ఇలా ఫోన్ బూత్కి వచ్చిన వాళ్ళు టైం వేస్ట్ చేయకు నేనందరితో ఇలా ఫోన్లో మాట్లాడి నా టైం వేస్ట్ చేస్తాను ఎవడ్రా నువ్వు మర్యాదతో మాట్లాడటం నేర్చుకో నేను నీకు కనిపించకపోయినా మర్యాదిచ్చే మాట్లాడుతున్నాను కదా
అసలు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీకు కనిపించనంత దూరంగా, నాకు కనిపించేంత దగ్గరగా. నువ్వెటు చూసినా చుట్టూ ఉన్న బిల్డింగ్స్ తప్ప నేను నీకు కనిపించను. ఏ నువ్వేమన్నా భగవంతుడివా? యద్భావం తద్భవతి. ఎవరు ఎలా అనుకుంటే అలా కనిపిస్తాను. నీకేం కావాలి? నేను మాట్లాడుతున్నంతసేపు నాతో మాట్లాడుతూనే ఉండాలి. చూడు, తెలియని వాళ్ళతో నేను మాట్లాడను. నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి? భాగవతుల పరీక్షిత్. నా పేరు నీకెలా తెలుసు? ఒక్క నీ పేరు మాత్రమే కాదు, నీ బయోడేటా మొత్తం తెలుసు. ఎలా? ఎలా అంటే నీకు కూడా నువ్వు తెలియనంతగా. అర్థమైంది. నువ్వు గౌరవ్ కదూ? వాయిస్ మార్చి మాట్లాడితే గుర్తుపట్టలేనంత వేరే వాడినేం కాదు. గౌరవ వాడు వట్టి ఫూల్. అన్ని తెలివితేటలుంటే నీకు 25 లక్షలు ఎందుకు ఇస్తాడు? ఏయ్ నీ అబ్బా, టెన్షన్ పెట్టకుండా నువ్వెవరో చెప్పరా. బూతులు తిట్టావంటే బూతులోనే చస్తావు, జాగ్రత్త. సరే, నీకెంత డబ్బు కావాలో చెప్పు. డబ్బు కోసం గడ్డి కరిచే రాహుల్ని కాదు నేను. నేను డబ్బు కోసం ఏ గడ్డి కారం. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, యు నో. ఐ నో ఎవ్రీథింగ్. నేను రాహుల్, నీ గురించి నా దగ్గర ఎందుకు బుకాయిస్తావు? నీ బ్రతుకు మొత్తం స్కాన్ చేసిన వాణ్ణి నేను. అంతెందుకు, ఉదయం లేచిన తర్వాత నీ భార్యకి గుడ్ మార్నింగ్ చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు నీ ప్రియురాలితో ఏం మాట్లాడేవో కూడా చెప్పగలను. అబద్ధం, నీకేం తెలీదు. ఊరికి నేను బ్లాక్మెయిల్ చేయడానికి చీకట్లో బాణం వేస్తున్నావు. అచ్చా, నీకు నమ్మకం కలగడానికి నువ్వు చివరిగా నీ ప్రియురాలికి చేసిన నెంబర్ డయల్ చేసి చూపించనా? ఎక్కడో కిటికీలను చూస్తూ నాకు ఆ నెంబర్ తెలుసు, ఈ నెంబర్ తెలుసు అంటే నమ్మడానికి నేనేమైనా చెవిలో పువ్వు పెట్టుకున్నాను అనుకున్నావా? ఎక్కడి నుంచి చూస్తున్నానన్నది ముఖ్యం కాదు రాహుల్, ఎలా చూస్తున్నానన్నది తెలుసుకో. ఎలా చూస్తున్నా? హైలీ పవర్ఫుల్ టెలిస్కోప్ లో నుంచి. నేను నమ్మను. సరే, నా దగ్గర ఇంకో ఎక్స్టెన్షన్ ఫోన్ ఉంది. దాంట్లోంచి నీ లవ్వర్కి ఫోన్ చేస్తున్నాను. అప్పుడు నమ్మకం కుదురుతుంది. విను. ఇట్స్ టూ లేట్ రాహుల్, టూ లేట్. వింటున్నావా రాహుల్? రింగ్ టోన్ చాలా బాగుంది. పాపం హంస తన మనసేమిటో రింగ్ టోన్ లో నీకు పదిలా పరిచింది. హలో, హాయ్. హూ ఇస్ దిస్? నీ బాయ్ ఫ్రెండ్ కి చాలా దగ్గర వాణ్ణమ్మా. రాహుల్ మీకు తెలుసా? రాహుల్ గురించి ప్రపంచంలో అందరికంటే నాకే ఎక్కువ తెలుసు. ఇంతకీ నువ్వెవరు? ఎందుకు హంస అంత టెన్షన్ పడతావు? నువ్వు టెన్షన్ పడితే నీ మాటలు వింటూ రాహుల్ కూడా టెన్షన్ పడుతున్నాడు. రాహుల్ మీ పక్కన ఉన్నాడా? రాహుల్, అక్కడేం చేస్తున్నావు? ముహూర్తానికి టైం అవుతుందిరా. హంస, ఫోన్ కట్ చేయి. వాడొక మెంటల్. ఫోన్ పెట్టేసేయ్. ఆమెకు నీ మాటలు వినిపించవు రాహుల్, మధ్యలో డిస్టర్బ్ చేయకు. హంస, రాహుల్ మంచివాడు కాదు. అతని క్యారెక్టర్ ఏమిటో పూర్తిగా తెలుసుకో. బ్లైండ్ గా అతన్ని నమ్ముతున్నావు. నీ మాటలేవి నేను నమ్మను. అవును, నమ్మరు. మంచి చెప్తే మీ టీనేజ్ గర్ల్స్ అస్సలు నమ్మరు. నీకోసం చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటూ బెదిరిస్తే నమ్మేస్తారు. ఆ తర్వాత అతనికి సర్వస్వం అర్పిస్తారు. నువ్వెవరో కావాలని నన్ను రాహుల్ని విడదీయాలని చూస్తున్నావు. నిజాలు చెబుతుంటే ఎందుకంత కోపగించుకుంటావు? ఏంటి నువ్వు చెప్పే నిజాలు? హంస, రాహుల్ కి ఏడాది క్రితమే పెళ్ళయింది. అబద్ధం. హంస, ఫోన్ కట్ చేసేయ్. వాడితో మాట్లాడద్దు, ఫోన్ కట్ చేసేయ్. నువ్వెవరో కావాలని ఇలా కట్టుకథలు అల్లుతున్నావు. అది నా బిజినెస్ కాదు. మరెందుకో రాహుల్ గురించి బ్యాడ్ గా చెప్తున్నావు? బ్యాడ్ గా కాదు హంస, బ్రాడ్ గా చెప్తున్నారు. రాహుల్ డ్రీమ్స్ నుంచి కొంతమందినైనా సేవ్ చేయాలని నా ప్రయత్నం. నో, నేను నమ్మను. హంస, జీవితాన్ని కోల్పోకుండా ఉండాలంటే నా మాటలు నమ్మాలి. హంస, వాడి మాటలు నమ్మద్దు. వాడు చెప్పేవన్నీ అబద్ధాలే. తొందరగా బయటికి రా. నీ మాటలు నమ్మాలంటే నాకు ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్? ఏ ఎవిడెన్స్ చూపించమంటావు? రాహుల్ కి పెళ్ళయిందని అంటున్నావు కదా, అతని భార్యను చూపించు. వై నాట్? డెఫినెట్ గా చూపిస్తాను. ఏ రాహుల్, హంస అంతగా అడుగుతుంటే బాగోదేమో. రేయ్, ఐ విల్ కిల్ యు. అది నీ వల్ల కాదు. ఓకే హంస, డెఫినెట్ గా రాహుల్ భార్యను చూపిస్తాను. అతని భార్యను చూశాక నీ ఒపీనియన్ మార్చుకుందు గాని. ఇతను ఇంత డెఫినెట్ గా చెప్తున్నాడంటే ఇదంతా నిజమేనేమో. ఓ గాడ్. ఎలా ఉంది రాహుల్ ఈ ఫోన్ గేమ్?
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. నిన్ను చంపేయాలనుంది. ఎందుకు ఇలా నాతో గేమ్స్ ఆడుతున్నావు? నేను నీకు ఏం అపకారం చేశాను? కమ్ ఆన్ టెల్ మీ. అన్ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ముందు నీ ముందు నిల్చున్న ఆమెకి చెప్పు. ఏం చెప్పాలి? ఇప్పట్లో ఆ బూతుని వదిలిపెట్టనని. లేదు, నేను ఇప్పుడే ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతున్నాను. అప్పుడే వెళ్ళిపోతే ఎలా? నీ ప్రియురాలి మాటలు విన్నా, మరి నీ ఇల్లాలి ముచ్చట్లు వినంతా? అంటే సంచి కూడా నీకు తెలుసా? వాట్ రాహుల్, ఇలాంటి జోక్స్ చేస్తున్నావు? నీ క్యారెక్టర్ మీదున్న మచ్చలే కాదు, నీ బాడీ మీద ఎన్ని పుట్టు మచ్చలున్నాయో కూడా చెప్పగలను. ఓకే, నీకన్నీ తెలుసని నేను నమ్ముతాను. కానీ సంజయ్ ఫోన్ చేసి ఏం చెప్తావు? నేనేం చెప్పను, నువ్వే చెప్పాలి. ఏం చెప్పాలి? నిజాలు, ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా నువ్వు చేసినవి, చేస్తున్నవి, చేయబోయేవి అన్నీ చెప్పాలి. అన్ని నిజాలే చెప్తే ఏ మనిషి విని తట్టుకోలేడు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాలి. నిజమే, రేపు చనిపోయే పేషెంట్ తో కూడా నువ్వు నిండు 100 ఏళ్లు బతుకుతావంటూ డాక్టర్ అబద్ధం చెప్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి చివరి క్షణాల్లో అయినా హ్యాపీగా బతకాలని. కానీ నువ్వు చెప్పే అబద్ధాలు అవి కాదు. లేదు, సంజయ్ అంటే నాకు ప్రాణం. అన్ని నిజాలు చెప్పి ఆమె మనసు నొప్పించలేను. అందుకే ఎప్పుడో ఒకసారి అబద్ధాలు చెప్తూ ఉంటాను. ఏమిటా అవసరాలు? ఇంట్లో భార్యని పెట్టుకుని బయట అమ్మాయిలతో కులకడమా? ఏ ఇందులో తప్పే ఉంది? హ్యాపీగా జీవించడం కోసం అందమైన ఓ ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇంట్లో ఎప్పుడన్నా బోర్ ఫీల్ అయితే సరదాగా ఏ హోటల్లోనూ గడుపుతాం. ఇది అంతే. వాహ్, క్యా బాత్ హై. సంజయ్ ఇల్లైతే హంస హోటల్ అన్నమాట. ఇదే విషయం పాపం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే సంజయ్ హోటల్ని, హంస ఇంటిని వెతుక్కుంటారేమో. ఏయ్ రాస్కల్, ఊరుకుంటుంటే ఫోన్లో ఏదేదో వాగుతున్నావు. ఐ విల్ కిల్ యు బాస్. ఏయ్, బూతులు మాట్లాడకు. చెప్పింది చెయ్యి. నీ భార్యకి ఫోన్ చెయ్యి. చేయకపోతే ఏం చేస్తావు? వెరీ సింపుల్, నేనే చేస్తాను. నీ బతుకు మొత్తం ఆమెకి విడమర్చి చెప్తాను. నువ్వు క్యారెక్టర్ లేనివాడివని తెలుసుకున్నాక నీ భార్య తీసుకునే నిర్ణయం ఏమిటో ఊహించుకో రాహుల్. ఇది చాలా దారుణమైన బ్లాక్మెయిల్. నేను ఒప్పుకోను. సరే, అయితే నేను చేస్తాను. 9490110880 నెంబర్ ఇదేగా రాహుల్? నేనే చేస్తాను. దట్స్ గుడ్. చెయ్యి. నీ సెల్ ఫోన్ నాకు కనిపించేలా పైకెత్తి చూపిస్తూ ఫోన్ చెయ్యి. చేసి చూడు, చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని ఈ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఏందడా జోబులో సెల్ ఫోన్ పెట్టుకుని పబ్లిక్ ముందు ఏందడా డ్రామా? వెళ్ళివా. ఏంటి ఊరికే రెచ్చిపోతున్నావు? పోవే. ఎంత ధైర్యం ఇరుందా? ఫోన్ పోవే అంటావా నిన్ను? ఏమో చేసి మీరు జమ్మాడిపోడు, వేళ్ళన్నీ ఇరుకుంటాడు. నీ పూలు ఎలా కట్టారు? తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చెప్తాను నడు పట్టి. చూడ్డానికి నువ్వు క్లాసే గానీ చేతల్లో పక్కా మాసే. సరే సంజయ్కి ఫోన్ చేయి. నిజంగా తను లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేసేంత వరకు వెయిట్ చేయి. రాహుల్, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఫోన్ బూత్ లో. ఫోన్ బూత్ లోనా? అదేంటి? చెప్పు రాహుల్, బూతులో ఎందుకున్నావు? అది అనుకోకుండా ఇరుక్కుపోయాను. వాట్? అది నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. ఫోన్ లో మాట్లాడుతుంటే ఒకటే హార్న్ శబ్దాలు. అందుకే పక్కకొచ్చి బూత్ నుంచి మాట్లాడుతున్నాను. సంజయ్, నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? అన్నోన్ పర్సన్ నుంచి నీకు ఫోన్ కాల్ వస్తుంది. వాడు నా గురించి ఏవేవో కట్టుకథలు చెప్తాడు. అవే నువ్వు నమ్మద్దు, ఓకే? ఆల్రెడీ ఆ ఫోన్ కాల్ నేను తీసుకున్నాను. వాట్? అవును రాహుల్, ఆ కాల్ వచ్చింది. ఏం చెప్పాడు వాడు? ఇప్పుడు జరుగుతుందే చెప్పాడు. ఇప్పుడే కాదు, నువ్వు క్యాజువల్ గా ఆ ఫోన్ బూత్ నుంచి అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటావని కూడా చెప్పాడు. రాహుల్, ఇది నిజమా? అవును, అంటే అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. ఎందుకు? బిజినెస్ రా. అంటే క్లయింట్స్ లో ఆడమ్మగా ఇద్దరు ఉంటారు కదా. కానీ అతను అలా చెప్పలేదు. రాస్కర్, ఏం చెప్పాడు వాడు? వాడు ఇంకా ఏం వాగాడు? అసలు ఏం జరిగిందంటే... వద్దు, అవన్నీ ఫోన్ లో వద్దు. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. సంజయ్, రేయ్, సంజయ్ ఫోన్ చేసి ఏంట్రా చెప్పావు? నీ గురించి నిజాలు. ఏంట్రా నిజాలు? నిజాలంటూ పెద్ద నీలుగుతున్నావు. మర్యాద మర్చిపోతున్నా. రేయ్, ఆమె నీకు ఏం అపకారం చేసిందని ఫోన్ చేసి ఇలా బాధ పెడుతున్నావు? నిన్ను గుడ్డిగా నమ్మి జీవితాంతం బాధపడకూడదని చెప్పాను. అయినా నువ్వెందుకు ఫీల్ అవుతావు? నీకెలాంటి కమిట్మెంట్స్, సెంటిమెంట్స్ లేవు కదా. ఏ లేవని ఎందుకు అనుకుంటున్నావు? నేను అందలాంటి మనిషినే కదా. ఉంటే ఆమె అడిగినప్పుడైనా నిజాలు చెప్పేవాడివి కదా. అదంతా నా పర్సనల్, నీకు అనవసరం. నేను మోసాలే చేస్తాను, అబద్ధాలే చెప్తాను. అయితే నీకేంటి? ఫోన్లు చేస్తావా? కొట్టు. ఏ నెంబర్ కావాలి? నేనే ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ ఫోన్లు చేసుకో. నేను ఇప్పుడే ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఏం పీక్కుంటావు పీక్కు. ఆవేశపడకు రాహుల్.
నువ్వు ఫోన్ పెట్టలేవు. పెడితే ఏంటంట? తెలుసుకోవాలని అంత ఉత్సాహంగా ఉందా? ఏంట్రా తెలుసుకునేది? ఏదో బిల్డింగ్ లో దాక్కుని ఆయన క్లాస్ నుంచి చూస్తూ నన్ను బెదిరిస్తున్నావా? నా దగ్గర బైనాక్యులర్ ఉందని చెప్పలేదే, కేవలం హైలీ మ్యాగ్నిఫైడ్ టెలిస్కోప్ లెన్స్ ఉంది. దాంతో నిన్ను క్లియర్ గా చూడగలుగుతున్నాను. అచ్చా, అయితే చూడు, బాగా చూడు. నేను వెళ్తున్నాను. ఆగు రాహుల్, అంత తొందర అయితే ఎలా? ఇంత పవర్ఫుల్ టెలిస్కోప్ సైట్ ను దేని మీద ఫిక్స్ చేస్తారు? కొంచెం గెస్ చేయి. అంటే నీ దగ్గర రైఫిల్ ఉందా? యా, హైలీ పవర్డ్ 30 క్యాలిబర్ బొలాటిన్ డైమెన్షన్ రైఫిల్. ఇప్పుడు నువ్వు పిన్ పాయింట్ బ్లాంక్ లో ఉన్నావు. అచ్చా, రాత్రి ఏ హాలీవుడ్ మూవీ చూసావమ్మా? నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. అలాగా? అయితే షూట్ చేయి. కమాన్ కమాన్, షూట్ చేయి, షూట్ చేయి. హలో, ఏ రైఫిల్ పేలనంటుందా? నీ దగ్గర రైఫిల్ ఉన్నా నువ్వు షూట్ చేయలేవు. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి. చుట్టూ ఇళ్ళు, షాపులు, అటు ఇటు తిరిగే జనాలు. ఇలాంటి చోట గన్ను కాదు, పెన్ను కింద పడ్డా అందరి దృష్టిలో పడుతుంది. ఓకే ఓకే, నీ సరదా నేనెందుకు కాదనాలి? ఒక్కసారి నీ పక్కకు జారొచ్చిన బంటును చూడు, బాగా చూడు రాహుల్. చూసా. అయితే ఏంటి? చూసావు కదా, పబ్లిక్ ప్లేస్. గన్ పేలగానే జనం ఎలా పరుగులు పెడుతూ వచ్చారో. ఇళ్లలోంచి, షాపుల్లోంచి అందరి దృష్టి పేలిపోయిన బండుపైనే. ఎవరు షూట్ చేశారా అని జనం అంతా పాపం పనులు మానుకుని మరీ చూస్తున్నారు కదా. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా రాహుల్? ఇది దారుణం. ఏ కారణం లేకుండా నన్ను చంపడం అన్యాయం. కారణం లేకుండా ఇంతవరకు నేనెవ్వరినీ చంపలేదు. అంటే అంటే ఇప్పటికి ఎంతమంది చంపావు? 9 మందిని. Oh my God! ఎందుకు చెప్పావు? ఫోన్ పెట్టేసినందుకు. ఏంటి, ఇంత చిన్న విషయానికా? ఎస్, ఇప్పుడు నీ వంతు. నో నో, డోంట్ షూట్ మీ ప్లీజ్. ఇట్స్ టూ లేట్ రా. నో నో నో, నన్ను చంపొద్దు ప్లీజ్. హలో, నన్ను చంపొద్దు ప్లీజ్. నో నో, డోంట్ షూట్ మీ. నన్ను చంపొద్దు. వాట్ ఎ చేంజ్ రా. నో ప్లీజ్, డోంట్ షూట్ మీ. నన్ను చంపొద్దు ప్లీజ్, డోంట్ షూట్ మీ. ఏం పీకుతావు, ఏం చేస్తావంటూ ఒక్క క్షణం ముందు ఛాలెంజ్ విసిరిన రాహులేనా ఇలా భయంతో వణుకుతోంది? సరే, నేను వదిలేస్తాను, కానీ నా రైఫిల్ వదలనంటుంది. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. డబ్బా? నా దగ్గర చాలా డబ్బుంది. మరేం కావాలి? అమ్మాయిలా ముమ్మేద్ ఖాన్ లాంటి అమ్మాయిని పంపిస్తాను, ఓకేనా? వెల్త్, ఉమెన్ అండ్ వైన్, ఒకటి కాకపోతే మరొకటి. ఈ ప్రపంచంలో ఏ మనిషినైనా వీటితో గురయ్యచ్చు. ఇదే కదా నీ ప్రిన్సిపల్. ఇలాంటి పనులు చేసేవాణ్ణి ఏమంటారు రాహుల్? నేను చెప్పనా? అడ్డదారిలో పైకెదగాలనుకునేవాడి ఆయుధాలివి. అయినా నేను వీటికి ఎలా అమ్ముడుపోతాననుకున్నావు? మరి దేనికి అమ్ముడుపోతావు? సారీ, దేనికి లొంగుతావు? మానవత్వానికి, నిజాయితీకి, ప్రేమకి. నాకు అర్థం కావట్లేదు. అర్థం కాదు, నీకే కాదు, నీలాంటి చాలా మందికి వాటికి అర్థాలే తెలియవు. అందుకే వాటి అర్థం, పరమార్థం తెలియజేయడానికి ఈ ఫోన్ బూత్ నేర్చుకున్నాను. ఇది లేజర్ బీమ్ కదా? ఎస్. ఇప్పుడు నీకు చిన్న టెస్ట్ పెడతాను. నువ్వు కళ్ళు మూసుకుని ఆ రెడ్ డాట్ నీ బాడీ మీద ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుందో చెప్పాలి. ఇప్పుడెక్కడుంది? ఇప్పుడు రాహుల్, అది నీకు లేదుగా. నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలో తర్వాత చెప్తాను. నీ లైఫ్ అంబిషన్ ఏంటో, వాటి కోసం నువ్వేం చేస్తుంటావో చెప్పు. నీకంతా తెలుసున్నావుగా, మళ్ళీ అడుగుతావేంటి? నీ గురించి నీ మాటల్లోనే వింటే థ్రిల్లింగ్ గా ఉంటుందని. టాలెంటెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేయడం కోసం డైనమిక్ డ్రీమ్స్ అనే సేవా సంస్థ నడుపుతున్నాను. సేవా సంస్థ? ఆ వంకతో ఎంతమందికి షేవ్ చేశావు? అర్థం కాలా? అదే, ఎంత సొమ్ము దోచావు? నేను ఎవరి దగ్గర దోచుకోలేదు. వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళే నా దగ్గర ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్, మూలధనం. పాపం, ఆ మూలధనం ఏ మూలందో అదైనా చెప్పు. లేదు, ఖర్చు పెట్టేశాను. బంగ్లా, కారు, నా లగ్జరీ కోసం.
గుడ్ గుడ్. అలా 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 అలాగే నిజాలు చెబుతూ ఉండు. ఇంకా ఇంకా ఇంకా. కెరీర్ కోసం నా దగ్గరకు వచ్చిన అమ్మాయిని ఎంజాయ్ చేశాను. మరి ఇలా చేస్తున్నప్పుడు ఇది తప్పు పాపం అనిపించలేదా? వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు తప్ప నేను వాళ్ళని ఉచ్చులోకి లాగలేదు. అంటే నేను ఎర మాత్రమే వేశాను. చేపలు నా గాలానికి తగిలితే ఆ పాపం నాది కాదు అంటావు. గుడ్. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు రాహుల్. సమని ఇంకా ఒప్పుకోవట్లేదు. సరే, నీకు తెలిసిన మీడియా వాళ్ళకి ఫోన్ చేయి. చేసి ఏం చెప్పాలి? ఓ కిల్లర్ నా టచ్ లో ఉన్నాడు, మీతో మాట్లాడతానంటున్నాడని చెప్పు. నిజంగానే చెప్పనా? చెప్పాక నన్ను షూట్ చేస్తావా? మాట తప్పడానికి నేను రాహుల్ని కాను. ధైర్యంగా చెప్పు. సరే. హలో, గుడ్ మార్నింగ్ ఎల్టీవీ, చెప్పండి. యాంకర్ షకీలో ఉన్నారా? సారీ, పాట వేసుకున్నా వాటేసుకున్నా లైవ్ ప్రోగ్రామ్ లో బిజీగా ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఇంకొకరిని ట్రై చేయి. చేస్తున్నాను. ఏ రాహుల్, సింగపూర్ ట్రిప్ అన్నావు, ఏమైపోయావు? సింగపూర్ లేదు, సిలోన్ లేదు, కానీ నేను చెప్పే జాగ్రత్తగా విను. సర్లే చెప్పు. అనుకోకుండా ఒక కిల్లర్ టచ్ లోకి వచ్చాడు. నీతో ఏదో మాట్లాడతాడంట. ఏయ్, నాకు న్యూస్ రీడింగ్ కి టైం అవుతుంది. నీ ప్రాక్టికల్ జోక్స్ ఎంజాయ్ చేసే మూడ్ లో లేను. బాయ్. నమ్మట్లేదు. నమ్మదు. ఆమె కాదు, ఎవ్వరూ నిన్ను నమ్మరు. ఎందుకంటే నీ జీవితమే అబద్ధాల పునాదుల మీద మొదలైంది కాబట్టి. సెల్ ఫోన్ పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నాడు. ఇది పబ్లిక్ బూత్. గంటలు గంటలు మాట్లాడుతున్నాడు. కుదరదు, నేను ఇంకా మాట్లాడాలి. కుదరదా? ఏం మాట్లాడుతున్నారా? బయటకు రాని తల్లి. అనవసరం, వెళ్ళిక్కడి నుంచి, లేకపోతే పోలీసులు పిలుస్తాను. వాడి వ్యవహారం శృతి మించుతోంది. నన్ను హెల్ప్ చేయమంటావా? చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏం చేస్తా? యముడితో వాడి అకౌంట్ సెటిల్ చేయిస్తా. అప్పుడు జైల్లో నా అకౌంట్ ఓపెన్ అవుతుంది. నువ్వేం చేయదు, నేనేదో ఒకసారి చెప్పి పంపించేస్తాను. చెప్తుంటే అర్థం కావట్లేదా? కావాలంటే డబ్బులు ఇస్తాను. డబ్బులా? ఇంకో చోటుకెళ్ళి ఫోన్ చేసుకోండి. నువ్వేంటి మాకిచ్చేది? జరాగు, నేను మాట్లాడతాగా. ఏం తమ్ముడు, డబ్బుల్ని తాను మస్తుగునా? ఏమి ఎంత ఇస్తావు? నువ్వేంద్రా డబ్బులు అనగానే పట్టిలా మాట్లాడుకుంటూ తీసుకో. కానీ ఫోన్ మాట్లాడడానికి ఇన్ని పేసాలా? ఓకే, డబ్బులు ఎక్కువైపోయినాయి కదా. వాడు నా చెయ్యరు కొట్టాడు, నా వేళ్ళు నలిపాడు, నన్ను తిట్టాడు. అయినా నీకు సిగ్గులేదు. కుట్టి 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 అమ్ముకుంటే ఉండు చెప్తా. బయటికి రా. డబ్బిచ్చానుగా, పోరా ఇక్కడి నుంచి. బాగైందా? బాగైందా? డబ్బులు ఇస్తే బయటికి రావే. చెప్పేది అర్థం చేసుకో, వెళ్ళిపోరా. రాహుల్, నీ వాయిస్ కట్ అవుతుంది. కాల్ కట్ అయ్యేలా ఉంది. వాడు గొడవ చేస్తే నేనేం చేయను. కాల్ కట్ అయినా నువ్వు ఫోన్ పెట్టేసినట్టే లెక్క. ఇదెక్కడ లెక్క? వాడెవడో మెంటల్ గారు. వాడు న్యూస్ చేస్తే నేనేం చేయను. ఇప్పుడైనా ఎస్ కరెక్ట్ గా పిన్ పాయింట్ లో. అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకోకరా. నన్ను చంపుతావురా? ఏం రా, ఈ నర్సింగ్ నాకే చంపిస్తావు? అయిపోయావురా. ఈ పైల మధ్య పెట్టుకున్నావు కదా, చచ్చినావి మేడా. నీకెలా చెప్పేది? చచ్చిపోతావురా. పోరా ఇక్కడి నుంచి. రాహుల్, వింటున్నావా? ఏం జరగకూడదు అనుకున్నాను, అదే జరిగింది. ఎందుకు షూట్ చేశాను? నువ్వు ఎస్ అన్నావుగా. నువ్వు వినిపిస్తోందా అని అడిగితే ఎస్ అన్నాను తప్పించి నేను వాడిని షూట్ చేయమనలేదు. అదంతా నాకేం తెలీదు. నువ్వు ఎస్ అని ఆర్డర్ చేశావు, నేను షూట్ చేశాను. నువ్వు కావాలని నన్ను ఇరికించడానికి ఇలా చేశావు. లేదు, నీ వల్లే ఇలా జరిగింది. నేనేం చేశాను? అతన్ని నువ్వు సరిగ్గా డీల్ చేసుంటే ఇలా జరిగుండేది కాదు. వాడికి కావాల్సిన డబ్బు ఇచ్చేశాను, ఇంకా నేనేం చేయను? అన్నీ ఇచ్చావు, ఒక్క మర్యాద తప్ప. వాడు ఒక రౌడీ షీటర్, దొంగ. వాడంత రూడ్ గా మాట్లాడుతుంటే నేను వాడికి మర్యాద ఇవ్వాలా? మరి నీకు నేనిస్తున్నాను కదా. వాడికి నాకు ఏంటి పోలిక? ఏం కాదా? ఏం మెంటల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
చూసావా చూసావా నాతో కూడా నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు. ఏమైందమ్మా? అదిగో ఆ బూతులో ఉన్నాడు, ఏదో చేసేసాడు. కత్తితో పొడి చేసాడు. కత్తితో పొడి చేశాడు. లేదు, అతని గంట కాల్చింది నేను కాదు. అమ్మో, పిస్టల్తో కాల్చేసావా? నేను కాల్చలేదు. అతను తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అంతకు మించి ఒక్క ముక్క మాట్లాడినా చస్తా. జాగ్రత్త. అంటే ఆ నేరం నా మీద వేసుకోవాలా? నీ ఇష్టం. అది నీ ఒంటి మీద ట్రావెల్ చేస్తున్న రెడ్ డాట్ చూసి డిసైడ్ చేసుకో. లేదు, నా దగ్గర ఏ గన్ను లేదు. నేను షూట్ చేశానని చెప్పిన ఎవరు నమ్మరు. మరి పోలీసులు అడిగితే ఏం సమాధానం చెప్తావు? పోలీసులా? పైనుంచి దేవుడు కాల్చాడని చెప్తావా? పట్ట పగలు నడి బజార్లో మర్డర్ జరిగితే పోలీసులు కాక పేరెంటాళ్ళు వస్తారా? నువ్వు చాలా షార్ట్ టైంలో పబ్లిక్ ఫిగర్ కాబోతున్నావు. హలో, దిస్ ఇస్ పోలీస్ కంట్రోల్ రూమ్. చెప్పండి. హలో ఏంటి రాహుల్, హలో సైలెంట్ గా ఉన్నావు? మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? ఈ రోజు నా కర్మ కొద్దీ ఫోన్ బూత్ లో కిల్లర్ గన్ సైట్ లో ఇరుక్కున్నానని, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నానని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాది. పోలీసులు వచ్చినా నా పరిస్థితి గురించి ఏం చెప్పుకోను. నీ చావు తెలివితేటలు నా దగ్గర చూపించుకో. కట్ చేయి, నీ సెల్ ఫోన్ కట్ చేయి. రాహుల్, నీ ప్రతి కదలికని నేను గమనిస్తూనే ఉన్నాను. బీ కేర్ఫుల్. సార్ అటు వెళ్ళకండి సార్, వాడు పెద్ద టెర్రరిస్ట్ లా ఉన్నాడు. ఈ మధ్య టెర్రరిస్టులు సెల్ ఫోన్ తో బాంబులు పేల్చేస్తున్నారు సార్. ఉండవయ్యా బాబు, నువ్వు లేని పని బయలు పెట్టి చంపేస్తున్నావు. సార్ సార్ సార్, ఆ ఫోన్ బూత్ లా ఉందా సార్? నా నర్సింగ్ చంపేశాడు. ఎవరతను? మాకు తెలియదు సార్. ఫోన్ మాట్లాడాలి, బయటికి రా అన్నాను సార్. రెచ్చిపోయి కాల్ చేశాడు. మిస్టర్, నీ చుట్టూ పోలీసులు ఉన్నారు. గాన్ని కింద పడేసి మర్యాదగా పోలీసులకు లొంగిపో. హలో ఏసీపీ సార్, పోలీసులు పిలుస్తున్నారు. వాళ్ళేదో నిన్ను టీకి రమ్మన్నట్టు చెప్తావేంటి? లైట్ గా తీసుకో. లైట్ గా తీసుకోవాలా? వాళ్ళు నన్ను షూట్ చేస్తే? ఖచ్చితంగా చెయ్యరు. నిన్ను షూట్ చేయడానికి వాళ్ళకి ఆర్డర్స్ లేవు. ఆర్డర్స్ లేవా? నువ్వేదో వాళ్ళ సుపీరియర్ అన్నట్టుగా చెప్తావేంటి? ఇక్కడ పోలీసులు అందరూ నన్ను షూట్ చేయడానికి ఏం చేస్తున్నారు? హే మిస్టర్, వినిపిస్తుందా? మర్యాదగా గన్ని కింద పడేసి లొంగిపో, లేదంటే ఫైర్ చేయాల్సి వస్తుంది. ఏంటి సార్, ఇంటర్వ్యూని పిలిచేట్టు పిలుస్తారు? మన వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్ ఉండే, లేదంటే ఛాన్స్ వాడు తీసుకుంటాడు సార్. నువ్వు మోస్తావా? పర్మిషన్ లేకుండా పేల్ చేస్తే మన ఉద్యోగాలు దొబ్బుతాయి. ఏసీపీ గారు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. పోనీ పోలీసుల్ని నలుగురిని చెయ్యనా? టోటల్ గా జీరో చెయ్యనా? అంటే పోలీసులను కూడా షూట్ చేస్తావా? నీకు మైండ్ ఏమన్నా దొబ్బిందా? కంట్రోల్ యువర్ లాంగ్వేజ్. సార్, ఎవరతను? వాడెవడో తెలియదు సార్. ఫోన్ బూత్ దగ్గర ఘర్షణ పడి నర్సింగ్ అనే వ్యక్తిని గన్తో షూట్ చేశాడు సార్. గన్తో షూట్ చేశాడా? అవును సార్, ఫోన్ బూత్ నుంచి బయటికి రమ్మన్నందుకే షూట్ చేశాడు సార్. మీకు అతను తెలుసా? మీకు అతనికి ఏమైనా గొడవలు ఉన్నాయా? అయ్యో లేదు సార్, అతను ఎవరో కూడా తెలియదు. అంబులెన్స్ ఫోన్ చేసావా? చేశాను సార్. ఆ మైకి. ఏ మిస్టర్, ఒక్క నిమిషంలో బయటికి రావాలి. నో, నేను రాలేను. ఫోన్లో బిజీగా ఉన్నాను. గుడ్, దట్స్ గుడ్. రాకపోతే నీకే ప్రమాదం చెప్తున్నాను. నువ్వెంత చెప్పినా నేను ఈ ఫోన్ బూత్ నుంచి బయటికి రాను. మర్యాదగా రా. రాను. ముందు ఆ బాడీ క్లియర్ చేయండి. ఎస్ సార్, ఆ స్ట్రక్చర్ తీసుకెళ్ళండి. చూసావా రాహుల్, ఒక్క క్షణం ముందు నేను అనే అహంతో విర్రవీగిన నర్సింగ్ మరుక్షణంలో మరణశయ్యపై ఎలా వెళ్ళిపోయాడు. జీవితం చాలా చిన్నది రాహుల్. చిన్నదైనా జీవితం కోసం మనిషి ఎన్నో తప్పులు చేస్తున్నాడు. అబద్ధాలు, మోసాలు, అక్రమ సంపాదనలు, సంబంధాలు. మరణం తర్వాత జీవితం మీద ఒక మచ్చను మిగిల్చుకుని వెళ్ళిపోతున్నాడు. నీ మాటలు వింటుంటే నువ్వు స్వతహాగా కిల్లర్ కాదనిపిస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల కిల్లర్ గా మారుంటావు. నా మీద సింపతినా? ఎస్, నువ్వు చాలా డిప్రెషన్ లో కిల్లర్ గా మారుంటావు. బేసికలీ యువర్ నాట్ ఎ కిల్లర్. నువ్వు నిజంగా కిల్లర్ అయి ఉంటే నన్ను ఈ పాటికి చంపేసి ఉండేవాడు. ఎస్, నీకు అవకాశం ఉంది. ఇంకా నువ్వు పోలీసులకు లొంగిపోతే ఇదే విషయాన్ని మీడియా ముందు కోర్టులోనూ చెప్తాను. ఆ తర్వాత మానవతా దృక్పథంతో కోర్టు నిన్ను క్షమించి వదిలేస్తుంది. దానివల్ల నీకు గొప్ప కవరేజ్ వస్తుంది. మీడియా అంతా నిన్ను హీరోని చేసి చూపిస్తుంది. అచ్చా? యా,
అలాగా? రేపు నీ లైఫ్ హిస్టరీ కూడా ఫేమస్ రైటర్స్ చేత రాయిస్తాను. మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా తీయిస్తాను. రామానాయుడు, దత్తు లాంటి టాప్ ప్రొడ్యూసర్స్ నాకు తెలుసు. ఈ మాటలు చెప్పే గౌరవ్ లాంటోళ్ళని పడేశావా? అది కాదు నేను చెప్పేది. షడప్. అనవసరమైన చెత్త మాట్లాడకు. సార్, గతంలో జరిగిన 9 హత్యల మాదిరిగానే ఇది జరిగింది సార్. అంటే ఈ బూత్ లో ఉన్నవాడే కిల్లర్ అని అనుమానమా? బేసింగ్ ఆన్ ప్రైమ్ ఆఫీసీ ఎవిడెన్స్ ఆఫ్ ద సీన్ ఆఫ్ అఫెన్స్ వీ హావ్ టు థింక్ లైక్ దట్ సార్. సార్, వీడు పెద్ద టెర్రరిస్ట్ ఏమో నా అనుమానం. లేకపోతే ఇంతమంది పోలీసులు చూసినా బెదరడం లేదంటే వీడు ఖచ్చితంగా ఏ లాడెండర్ నుంచి వచ్చుంటాడు సార్. మూర్తి సార్, కొంచెం నువ్వు మోస్తావా? సార్. సాంబా, నేను వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఏ మాత్రం డౌట్ ఇచ్చినా షూట్ చేయండి. బి అలర్ట్. ఓకే సార్. నో, దగ్గరికి రావద్దు. డోంట్ వరీ మై ఫ్రెండ్, నా దగ్గర గన్ లేదు. మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. నా పేరు భాష, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ అవసరమా? నీ కండిషన్ చూస్తుంటే నీకు ఫ్రెండ్ అవసరం అనిపిస్తుంది. ఆల్రెడీ ఓ ఫ్రెండ్ దొరికాడని చెప్పు. నేను ఫ్రెండ్ తోనే ఉన్నాను. ఐసి, అతనితోనే మాట్లాడుతున్నావా? అది నీకు సంబంధం లేని విషయం. మర్డర్ చేసిన దగ్గర సంబంధం లేదంటావా ఏంటి? ఇది నా ఏరియా, ఇక్కడేం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ మాటలు నాకు స్పష్టంగా వినపట్లేదు. గట్టిగా మాట్లాడు. ఏం మాట్లాడను? అదే నీ గురించి చెప్పు. ఇంతకు ముందు ఎవరైనా షూట్ చేసావా? ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఎవరిని షూట్ చేయలేదు. మరి ఆ గన్ ఏంటి? ఇది గన్ కాదు. అదే నీ జేబులో ఎత్తుగా ఉందే. ఇది గన్ కాదు, సెల్ ఫోన్. కావాలంటే చూపిస్తాను. వద్దదు, బయటికి తీయద్దు. మరి ఎలా చూపించడం? అక్కర్లేదు, నాకు తెలుసు. నువ్వు జనం చూస్తుండగా నరసింహం చంపేశావు. నువ్వు తప్పించుకోలేవు. అంత అబద్ధం. అసలు అతను ఎవరు చంపారో ఎవరు చూడలేదు. మరి మరి నర్సింగ్ ఎలా చచ్చిపోయాడు? ఏమో, అంత కల్లా జరిగిపోయింది. అంటే కళనుకుని చంపేశావా? నేను కాదు చంపింది, నాకేం తెలీదు. చూడు, నీకు మర్యాదగా చెప్తున్నాను, అది నిలబెట్టుకో. నాకు నీ మర్యాదలేం అక్కర్లేదు. నువ్వేం టెన్షన్ పడకు రాహుల్. అతన్ని నా గన్ సైట్ లోకి తీసుకున్నాను. నిన్నిక విసిగించడు. వద్దదు, నేను మాట్లాడుతున్నానుగా. అసలేం జరిగింది? అదు అవునుదా, మా నర్సింగ్ చంపేశాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? నా సైకియాట్రిస్ట్ తో. అతని పేరు? అతను చెప్పొద్దన్నాడు. అంటే అతను చెప్తేనే మర్డర్ చేసావా? వద్దొద్దు, ముందుకు రావద్దు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నువ్వు బయటికి రావాలంటే మేమేం చేయాలో చెప్పు. లాయర్ కావాలని చెప్పు. చట్టపరంగా నా హక్కులు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు లాయర్ కావాలి. దేనికి? నీ మీద నాకు నమ్మకం లేదు. నేను సరెండర్ అయ్యాక కేసు ఛార్జ్ షీట్ వేరేలా మారుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీతో నెగోషియేషన్ చేయడానికి నాకు లాయర్ కావాలి. వెరీ ఓకే, గుడ్. అలాగే ఏర్పాటు చేస్తాను. ముందు ఆ గన్ను తీసి కింద పడే. నేను రాలేను. ఫోన్ బూత్లో ఉండడమే నాకు ఇష్టం. ఇప్పుడు ఇదే నా ప్రపంచం. బూత్లో ఎందుకు ఉండాలనుకుంటున్నావు? అసలు ఎవరితో కాంటాక్ట్ చేస్తున్నావు? ఓ దిక్కుమాలిన ఫోన్ కాల్ కోసం. దగ్గరికి రావద్దు. ఆ ఫోన్ కాల్ ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నావా? విన్నాను, కాబట్టి ఈ ఫోన్ బూత్ లో కదలకుండా ఉన్నాను. బ్యాలెన్స్ తప్పుతుంది. ఎవరిదా కాలు? నో, నేను చెప్పలేను. చెప్తే చాలా ప్రమాదం. నీకేం భయం లేదు, చుట్టూ మేము పోలీసులు ఉన్నాం. ధైర్యంగా చెప్పు. కమాన్ చెప్పు. నా భయం నా ప్రాణం గురించి కాదు, నీ ప్రాణం గురించి. ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చస్తావు. చెప్పేది నీకే. ఓకే ఓకే, నువ్వు కోరినట్టుగానే లాయర్ పంపిస్తాను. సార్, అతను కోరినట్టే లాయర్ అరేంజ్ చేయమంటారా? వద్దు, ముందు అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. ఈ ఏరియా లైన్ మ్యాన్ పిలిపించండి. కమాన్ ప్లీజ్. సార్. కంగ్రాచులేషన్స్ రాహుల్. దేనికి? నువ్వు మరి కొద్దిసేపట్లో టాక్ ఆఫ్ ది కంట్రీ కాబోతున్నందుకు. అర్థం కాలేదా? అటు చూడు, జర్నలిస్టులు, టీవీ రిపోర్టర్లు, కెమెరామెన్లతో లైవ్ టెలికాస్ట్ కోసం ఎలా లైన్ లోకి వచ్చారు. ఇక్కడ నేను కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుని చేస్తుంటే వీళ్ళకి న్యూస్ కావాల్సి వచ్చిందా? పాప, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వృత్తి ధర్మం. రొటీన్ గా రాజకీయ నాయకుల స్కామ్లు, ఎలిగేషన్లు, జనం యాక్సిడెంట్లు చూసి విసిగెత్తిపోయిన జనానికి నిన్ను చూపిస్తారు. బ్రేక్ తర్వాత మళ్ళీ చూడండి అంటూ మళ్ళీ చూపిస్తారు. నీకు గొప్ప ఇమేజ్ తీసుకొస్తారు. ఆ ఇమేజ్ తో నువ్వు ఇంకా పాపులర్ అవుతావు. ఇమేజ్ కాదు, నా క్యారెక్టర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఏం జరిగిందో చెప్పండమ్మా. నేను ఫోన్ చేయనని బూత్ దగ్గరికి వెళ్ళాను. ఆగండమ్మా, క్లోజ్ చేసుకో. చెప్పండమ్మా. నేను ఫోన్ చేసుకుందామని బూత్ దగ్గరికి వెళ్తే వాడు నన్ను తిట్టాడండి. ఏడుస్తూ చెప్పండి. సీని బిల్డప్ ఉంటుంది, బాగా ఏడుస్తూ చెప్పండి. వాడు నన్ను తిట్టాడని నా బాయ్ ఫ్రెండ్ నర్సింగ్ యాదవ్ తీసుకుని నేను అక్కడికి పోయి ఫోన్ బూత్ నుంచి బయటికి రారా అన్నాడు. అంతే, గన్ తీసుకుని షూట్ చేసేసాడు. అయితే పోలీసులు ఏ యాక్షన్ తీసుకోలేదా? హలో బాబు, నేను దీప్తిని మాట్లాడుతున్నాను. అక్కడ పరిస్థితి ఏంటి? దీప్తి, ఇక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది దీప్తి. రీడిపోయిన మంచు గుట్టి లబో దీపమని ఏడుస్తుంది. హత్య చేసిన వాడు ఫోన్ బూత్ లో బూతలా కూర్చున్నాడు దీప్తి. వాడు ఎప్పుడు బయటకు వస్తాడని పబ్లిక్ అంతా చాలా ఇంట్రెస్ట్ గా
చాలా కన్ఫ్యూజ్ గా ఎదురు చూస్తున్నారు దీప్తి. పోలీసులా? వాళ్ళు పల్లెలు తింటూ కాలక్షేపం చేస్తున్నారు దీప్తి. కెమెరామెన్ కోటిబాబుతో బోసుబాబు, టీవీ 10. అయిపోయిందా? ఈ గన్ తీసుకో, వెళ్ళి ఆ కిల్లర్ ని పట్టుకో. బయలుదేరా సార్, వాడైనా గంప కింద కోడి పెట్ట వెళ్ళి పట్టుకోవడానికి. మర్డర్ చేసే కిల్లర్ దగ్గరికి వెళ్తే పెట్టిన కాల్చినట్టు కాల్చి పారేస్తాడు సార్. అవును కదా, అంటే మా డ్యూటీ మమ్మల్ని చేసుకునేవరా? ఏ కేసు ఎలా సాల్వ్ చేయాలో మాకు తెలీదా? మీరు ప్రతి విషయం ఎంటర్టైన్ చేయాలా? ప్రతి ఓడు పోలీసుల గురించి మాట్లాడమే. మేము పడే పాటలు టెన్షన్ ఎవరికి ఎక్కర్లేదు. వేళాకోళం అయిపోయింది. గెట్ అవుట్. మూవ్. క్లియర్ ద ఫీల్డ్. మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. వెళ్దాం పదండమ్మా. వండర్ఫుల్ వండర్ఫుల్ రాహుల్, అనుకోకుండా నీ బకరాలంతా భలే చేరుకుంటున్నారే. నువ్వు చెప్పినట్లే దన్నా లొకేషన్ అదిరింది బాయ్. పోలీసు వాళ్ళు, పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు, చుట్టూ మస్తు జనం. నీ మాట నిలబెట్టుకున్నావు. ఇక చూసుకో, నా ధర్నా సురువు చేస్తా. ఇది విఐపీస్ ఏరియా సార్, ప్రతి డోర్ చెక్ చేయలేం. ఎవరు నువ్వు? మంత్రి, మంత్రి యాద్గిరి. ఇక్కడేం చేస్తున్నావు? ఏం ధర్నా? ధర్నా చేస్తున్నా. ధర్నా? ఉన్న మెంటలు పడితేనే పడలేకపోతున్నావు, మళ్ళీ నువ్వు అక్కడవా? ఏయ్, కాబోయే ముఖ్యమంత్రిని పట్టుకొని మెంటల్ అంటావు? నిన్ను శ్రీకాకుళం బదిలీ చేస్తా బిడ్డ. అలాగే చేయొద్దే గానీ తమరు ఎర్రగడ్డకు బదిలీ మూర్తి మంత్రి గారిని వేరెక్కించు. మెంటల్ హాస్పిటల్ ధర్నా చేద్ది కానీ పద. అసెంబ్లీకి వెళ్ళాలనుకున్న యాదగిరి నీ వల్ల మెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. నీ సెల్ ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. అవును, వింటున్నాను. ఎవరై ఉంటారు? ఎవరు నాకేం తెలుసు? తీసి చూడొచ్చుగా. ఎదురుగా పోలీసులు అందరూ నన్నే చూస్తున్నారు. పాపం, నీ భార్య ఉంటుంది. టీవీలో లైవ్ టెలికాస్ట్ మొదలైంది కదా, నువ్వు సేఫ్ గా ఉన్నావో లేదోనని కంగారుతో చేసుంటుంది. సంజయ్ డే టైం టీవీ చూడదు. పోనీ టీవీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. ఎందుకు నన్ను టెంప్ట్ చేస్తున్నావు? నేను సెల్ ఫోన్ తీస్తుంటే గన్ అనుకుని పోలీసులు నన్ను కాల్ చేయడానికా? నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తోంది రాహుల్. చిన్నప్పుడు ముందుకెళితే నొయ్యి, వెనక్కెళితే గొయ్యి అంటే అర్థమయ్యేది కాదు కదా. నన్ను చూస్తుంటే అంత నవ్వులాటగా ఉందా నీకు? ఏ గౌరవ్, హంస, జులియానా, యాదగిరి వీళ్ళందరినీ చూసి నువ్వు ఎంజాయ్ చేయలేదా? తనైనా ఫోన్ కట్ చేయొచ్చు కదా. నా సెల్కి రింగ్ చేస్తుంది నువ్వే కదా? ఓ, కనిపెట్టేశావన్నమాట. యు వెరీ క్లెవర్. ఎలా చెప్పావు రాహుల్? ఎదురుగా ఉన్న ఆమెను చూసా? నా భార్య ఇక్కడికి రాలేదు. సార్ నా పేరు సంధ్య. అతను నా భర్తే. అతను ఏమి చేయకండి ప్లీజ్. అతని పేరు? రాహుల్ పరీక్షిత్. ఏం చేస్తుంటాడు అతను? డైనమిక్ డ్రీమ్స్ ఎండి. అతను ఏమైనా మెంటల్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నాడా? లేదు. ఎందుకలా అడిగారు? మరి అతను ఎవరితో మాట్లాడుతున్నావు అంటే సైకియాట్రిస్ట్ తో మాట్లాడుతున్నావు అంటున్నాడు. అంతే అబద్ధం. మాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఎవరూ లేరు. ఆ అవసరం కూడా లేదు. ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నాడు? తెలీదు. బహుశా ఈ మార్నింగ్ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఏమోనని నా అనుమానం. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత నా భర్త చాలా అప్సెట్ అయ్యారు. ఎవరతను? తెలీదు. అతని గొంతు మాత్రం చాలా వింతగా ఉంది. మళ్ళీ వింటే గుర్తుపట్టగలరా? ఖచ్చితంగా. సార్, తొందరపడి అతను ఏం చేయకండి ప్లీజ్. కావాలంటే అతనితో నేను మాట్లాడతాను. అలాగే, మీరు ఇక్కడే ఉండండి. మైకి ప్లీజ్ గో బ్యాక్ ప్లీజ్. మిస్టర్ రాహుల్, మీ భార్య వచ్చింది. ఏసీపీ సార్, ఆ అమ్మాయి నా భార్య కాదు. లేదు సార్, నేను అతని భార్యనే. నాకెవరు లేరు. షీ ఇస్ నాట్ మై వైఫ్. కావాలంటే మా ఇద్దరి ఫోటో చూడండి. మరి అతనేంటి అలా అంటాడు? సంథింగ్ రాంగ్ సార్. నేను మాట్లాడతాను సార్. సరే, గో హెడ్. రాహుల్ నీకేమైంది? రాహుల్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏసీపీ సార్, ప్లీజ్ టేక్ హర్ బ్యాక్. అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఐఎమ్ సారీ సంజయ్, నన్ను క్షమించు. ఇన్నేళ్ల మన జీవితంలో మొదటిసారి నీ కళ్ళలో కన్నీళ్ళు చూస్తున్నాను. ఐఎమ్ సారీ. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. మీ ఇద్దరి మధ్యలో ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా? ఎందుకంటే అతను లాయర్ కావాలని అడుగుతున్నాడు. మీ ఫ్యామిలీ లాయర్ ఉంటే బెటర్. మాకు ఫ్యామిలీ లాయర్ అంటే ఎవరూ లేరు. ఇంతవరకు అలాంటి అవసరం రాలేదు. లేదనమ్మా, సైకాట్రిస్ట్ లేడంటో, ఫ్యామిలీ లాయర్ లేడంటో. అతను చూస్తే అందరిని పిలిపించమంటున్నాడు. ఏముంది, మార్నింగ్ ఎవడో ఫోన్ చేసి మాట్లాడాడని చెప్తుందిగా. ఈవిడ మీద అనుమానంతో అప్సెట్ అయి ఉంటాడు. స్టాప్ ఇట్. ఏవేవో ఊహించుకుని మాట్లాడకండి. సాంబా, మిమ్మల్ని అనుమానించాలని మా ఉద్దేశం కాదు.
ఒక క్రిమినల్ మెంటల్ స్టేటస్ తెలుసుకోవాలంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అవసరం. సార్ వీళ్ళు లవ్ మ్యారేజ్ సార్. వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు. వీళ్ళ మధ్య గొడవలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేవు సార్. అలాగా, మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ వన్ థింగ్, అతని కస్టడీలో తీసుకునే వరకు మీ కోఆపరేషన్ చాలా అవసరం. అలాగే సార్. నమస్తే సార్. ఆ బూత్ నెంబర్ చెప్పగలరా? 1 minute సార్. 22330012 సార్. అతను ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ నెంబర్ ట్యాప్ చేయగలరా? సారీ సార్, రూల్స్ ఒప్పుకోవు. ఫస్ట్ మీరు రిక్వెజిషన్ మా ఎండి గారికి ఇవ్వాలి. సెకండ్ మా ఎండి గారు డిఈ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. థర్డ్ మా డిఈ గారు మా ఏఈ గారికి ఆ లెటర్ ఫార్వర్డ్ చేస్తారు. ఫోర్త్ మా ఏఈ గారు మాకు ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఫిఫ్త్ అప్పుడు మేము ట్రాప్ చేసేస్తాం సార్. నువ్వు చెప్పిన ప్రకారం అయితే ఫోన్ కాల్ ట్యాప్ చేయక్కర్లేదు. ఈలోగా వాడు ముసోడైపోయి వాడికి వాడే సరెండర్ అయిపోతాడు. అకార్డింగ్ టు రూల్స్ పర్సనల్ ఫోన్ ట్రాప్ చేయకూడదు సార్. కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేయి. మూర్తి, అకార్డింగ్ టు రూల్స్ ఒక వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టకూడదు. రూల్స్ ప్రకారం అతను జీప్ ఎక్కించండి. లిఫ్ట్ ఎందుకు సార్? నా సైకిల్ ఎక్కి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? సార్ ఎక్కించమంది స్టేషన్ కి. ఎందుకు సార్? ఆడికి నీకు కనెక్షన్ ఉందని. సార్ అకార్డింగ్ టు రూల్స్ మిమ్మల్ని బొక్కలు వేస్తే రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, కోర్టుకి 2 days హాలిడేస్, మా వాళ్ళకి కోచింగ్ డేస్. చెంచులు కూడా జైల్లో సేఫ్ గా ఉంటే సోమవారం మిమ్మల్ని కోర్టుకి హాజరుపరుస్తాం. సార్ రూల్స్ సడలించుకుందాం సార్. వెరీ గుడ్. వెంటనే ఆ ఫోన్ ట్యాప్ చేసి డీటెయిల్స్ పంపించు. చిన్న రిక్వెస్ట్ సార్, నేను ట్రాప్ చేసే వరకు అతను మాట్లాడేది చూడండి సార్. అది నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సార్ వెళ్ళా పనిలో ఉండు. వెళ్ళండి. అలాగే సార్. రాహుల్, పాపం ఎందుకు అబద్ధం చెప్పి నీ భార్యని బాధ పెట్టా? అమ్మాయి నా భార్య కాదు. కాదా? మరి నువ్వే నా మొగుడంటూ పోలీసుల దగ్గర గోల పెడుతోంది. ఒక ఆడది పరాయి మగాణ్ణి భర్త అంటుందంటే ఒకటి ఆమె పిచ్చిదైనా అయి ఉండాలి, లేదా స్టాప్ ఇట్. కోపం వచ్చిందా? నీ భార్య గురించి ఏ మాటలు వినాల్సి వస్తుందోనని కోపం వచ్చిందా? నాకు కోపంగానే ఉంది నీ నోటి వెంట అబద్ధాలు వింటుంటే. అందుకే ఈరోజు నీ నోటి వెంట అన్నీ నిజాలే చెప్పిస్తాను. అవి నీ భార్య వినాలి. నువ్వెలాంటి వాడివో ఆమె తెలుసుకోవాలి. చెప్పు. ఏం చెప్పాలి? నీలో ఉన్న ఇంకో రాహుల్ గురించి, నీ రొమాంటిక్ లైఫ్ లో ఎప్పుడెప్పుడు ఏ అమ్మాయిలతో సుఖాల్లో తేలావో వాటి గురించి. నేను చెప్పను. చెప్పాలి. చెప్తే నా భార్య విని తట్టుకోలేదు. అయినా సరే చెప్పి తీరాలి. నువ్వు మనిషివా మృగానివా? ఎస్, మృగాన్ని. మనిషి కన్నా మృగజన్మే గొప్పది రాహుల్. మృగం ఇంకో మృగాన్ని మోసం చేయదు. మృగం తన ఆకలి మేరకే వేటాడుతుంది, కానీ మనిషికి ఆకలి తీరదు. వెల్త్, ఉమెన్ అన్నింటిలోనూ అవసరానికి మించి కావాలి. అవినీతితో, మోసంతో తరతరాలకి సరిపడా కూడబెడతాడు. అందుకే మృగంలా వేట మొదలు పెట్టాను. నీ ఇష్టం వచ్చినట్టు వేటాడుకో. నేను ఇంకా నీతో మాట్లాడను. రాహుల్, నువ్వు మాట్లాడకపోతే గేమ్ లో మజా లేదు. రాహుల్, మాట్లాడు. నా సహనాన్ని పరీక్షించుకో. కమాన్, మాట్లాడు రాహుల్. మాట్లాడు రాహుల్. మాట్లాడకుండా మొండికేస్తే వదిలేస్తాననుకుంటున్నావేమో. నేను నీకంటే మొండివాణ్ణి. నేను 5 numbers కౌంట్ డౌన్ చేస్తాను. మర్యాదగా మాట్లాడితే సరే, లేకుంటే ఏం జరుగుతుందో చెప్పను. రిజల్ట్ నువ్వే చూస్తావు. Now the countdown starts. 5, 4, 3, 2, 1. రాహుల్, నిన్ను షూట్ చేయలేదేమిటి అని టెన్షన్ పడుతున్నావా? ఇప్పుడు నా గన్ సైట్ లోకి చాలా ముఖ్యమైన వ్యక్తిని తీసుకున్నాను. ఎవరో చెప్పమంటావా? నో, స్టాప్ ఇట్. నా భార్యను చంపద్దు. కావాలంటే నన్ను షూట్ చేసుకో. సారీ రాహుల్, ఆల్రెడీ ఆమెను నా గన్ సైట్ లోకి తీసుకున్నాను. పాపం, నీకు భార్య అయిన పాపానికి ఆమె బలైపోతుంది. నేను ఫోన్ పెట్టకుండా నీతో మాట్లాడమే కదా కావాల్సింది. చెప్పు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు మాట్లాడాలో చెప్పు. వెరీ గుడ్. నీ భార్యని పిలిచి నువ్వెందుకు ఈ బూత్లోకి తరచూ వచ్చేవాడివో, అమ్మాయిలతో ఏ ఉద్దేశంతో మాట్లాడేవాడివో ఆ ముచ్చట్లన్నీ చెప్పు. సంధ్య, ఐఎమ్ సారీ సంధ్య. ఇప్పుడు దాకా నేను నిన్ను బాధ పెట్టాను, చాలా హర్ట్ చేశాను. సారీ. నువ్వు నన్ను ఫోన్ బూత్ నుంచి ఎందుకు ఫోన్ చేస్తుంటావని అడిగావు. దానికి నేను అబద్ధం చెప్పాను. బిజినెస్ కోసమే అమ్మాయిలతో మాట్లాడుతున్నానని చెప్పాను, కానీ అది నిజం కాదు. నేను ఆడవాళ్ళని ఎప్పుడు సెక్స్ సింబల్ గానే చూస్తాను. నేను నా ఆలోచన తప్పని తెలుసుకున్నాను సంధ్య. నన్ను క్షమించు సంధ్య, నన్ను క్షమించు.
ఆగిపోయావే రాహుల్? చెప్పు. చెప్పాను కదా, ఇంకేం చెప్పాలి? నీ భార్యకు నువ్వు పూర్తిగా నిజాలు చెప్పలేదు. చెప్పను. నువ్వు చెప్పన్నట్టు అలా చెప్పడానికి, నువ్వు ఆడమన్నట్టు అలా ఆడడానికి నేనే నీ చేతిలో ఉన్న రోబోను కాదు. నేను ఇప్పుడే ఫోన్ పెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఫోన్ పెట్టేసి. ఏసీపీ సార్, నేను సరెండర్ అవుతున్నాను. నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. టేక్ మీ విత్ యూ. నీ దగ్గర ఉన్న గన్ను తీసి కింద పడే. డామేజ్, నా దగ్గర గన్ను గిన్ను ఏం లేదని చెప్పాను కదా సార్. ప్లీజ్ సార్, నన్ను తీసుకెళ్ళండి. అలాగే నీ చేతులు తలకాయ వెనకాల పెట్టి కదలకుండా నుంచో. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. కమాన్ ఫోన్ తీ. సార్, వన్ పట్టుకుంటే అయిపోయేది కదా. కాదు, అతను ఎక్కడికి తప్పించుకోలేడు. ముందు అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. ఆ లైన్మెన్ ఎక్కడ ఉన్నాడో పిలిపించండి. వెళ్ళి ఆ లైన్మెన్ తీసుకురండి. ఏం రాహుల్, భయం వేసిందా? ఎంతసేపు మాట్లాడాలి? ఎంతసేపైనా సరే ఓపిగ్గా నువ్వు మాట్లాడాల్సిందే. నాకున్నంత ఓపిక పోలీసులకు ఎందుకు ఉంటుంది అనుకుంటున్నా? విసిగెత్తి పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. కాల్చరు, ఎందుకంటే చుట్టూ పబ్లిక్, ప్రెస్, మీడియా 1000 కళ్ళతో చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. నేను ఇప్పుడే వెళ్ళి సరెండర్ అవుతున్నాను. అంటే నర్సింగ్ ని మర్డర్ చేసింది నువ్వేనని ఒప్పుకుంటావా? నేనెందుకు ఒప్పుకుంటాను? నా దగ్గర గన్ లేదని ప్రూవ్ చేసుకుంటాను. ప్రూవ్ చేసుకోలేవు. చేసుకుంటాను. చేసుకోలేవు. ఏ? ఆ బూత్ లోనే నర్సింగ్ ని చంపిన గన్ ఉంది కాబట్టి. గన్ ఎక్కడ? ఎక్కడ? ఎక్కడుంది? బూత్ పైన వెతుకు, దొరుకుతుంది. నో, నేను వెతకను. ఒకవేళ గన్ ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నర్సింగ్ చచ్చింది నీ గన్ లో బుల్లెట్ వల్ల. రేపు అతని బాడీ పోస్ట్ మార్టం లో ఈ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు చాలా తెలివైన వాడివి రాహుల్. నీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 30 క్యాలిబర్ బుల్లెట్స్ ని నా గన్ లోనే కాదు, నీ దగ్గరున్న జర్మన్ మేడ్ గన్ లో కూడా వాడచ్చు. ఇప్పుడు నీకు క్లియర్ గా అర్థమైందనుకుంటా. ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? బూతులో ఉన్న గన్ తీసుకో, ఇక ఏ టార్చరు లేదు. నీ ప్లాన్ నాకు తెలుసు. ఆ గన్ నేను తీసుకుంటే వాటి మీద నా వేలు ముద్రలు పడతాయి. వెరీ గుడ్, తెలుసుకున్నావుగా, మరెందుకు ఆలస్యం? గన్ తీసుకో. నేవా, నా ఎవ్రీ మూమెంట్ పోలీసులు చూస్తున్నారు. నేను గన్ను తీసిన మరుక్షణమే వాళ్ళ బుల్లెట్లతో నా బాడీ తూట్లు పడుతుంది. ఇదే నీ నిర్ణయం అయితే నా రైఫల్ హంసా పైకి వెళ్తుంది. హంసానా? వాహ్, క్యా సీన్ హై. ఒక పక్క ఇల్లాలు, మరో పక్క ప్రియురాలు. రాహుల్, ఇప్పుడు నేను డైలమాలో పడ్డాను. దేనికి? ఎవరిని షూట్ చేయాలా అని. పోనీ ఆ అవకాశం నీకే ఇస్తున్నాను. ఎవరిని షూట్ చేయమంటావు? ఇల్లాలా, ప్రియురాలా, ఇల్లా, హోటలా, హంసానా, సంచానా? నో, ఎవరిని షూట్ చేయదు. అది కుదరదు. పోనీ ఆ ఆప్షన్ కూడా నేనే తీసుకుంటాను. తాళి కట్టిన ఇల్లాలంటే పాపం, ఏ మగాడికైనా సెంటిమెంట్ అడ్డొస్తుంది. నా దృష్టిలో హంసానే కరెక్ట్. ఆమెను లేపేస్తే ఇక ఈ జన్మలో నిన్ను పెళ్లాడమని విసిగించదు. వద్దు, ఆమెను చంపొద్దు. ఏ? హంస అమాయకురాలు. నేనే ఆమెను ట్రాప్ చేశాను, మోసంతో లొంగ తీసుకున్నాను. మరైతే ఆ గన్ తీసుకో. ఇంతకు మించి నీకు ఛాన్స్ లేదు. రాహుల్, కమాన్, టైం వేస్ట్ చేయకు. టేక్ ద గన్. సార్, అతని జేబులోంచి ఏదో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. బహుశా సెల్ బాంబ్ అయి ఉంటుంది. మీరు ఫైరింగ్ అవ్వండి సార్. నువ్వు నోర్మి, నాకేం చేయాలి నాకు బాగా తెలుసు. సార్, కీప్ క్వైట్. సార్, రాహుల్ పరిస్థితి చూస్తుంటే తను చాలా డిప్రెషన్ లో ఉన్నాడు అనిపిస్తోంది. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తాడని చాలా భయంగా ఉంది. నన్ను పర్మిట్ చేయండి ప్లీజ్, నేను వెళ్ళి మాట్లాడతాను. యూ డోంట్ వరీ, రాహుల్కి ఏ ప్రమాదం లేకుండా నేను చూసుకుంటాను. మీరు మాత్రం మమ్మల్ని డిస్టర్బ్ చేయదు ప్లీజ్. సార్, ఆపరేషన్ ఫోన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. గుడ్. ఈ సరౌండ్స్ మొత్తం మన కంట్రోల్లో ఉంది. సార్, రాహుల్ ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు నన్ను ఇలా ఫోన్ బూత్లు ఎరిగించి టార్చర్ పెడుతున్నా? నేను నీకు ఏం అపకారం చేశాను? నువ్వెవరో నాకు తెలియదు. నీతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? అంటే కావాలని రాహుల్ని ఎవరో టార్చర్ పెడుతున్నారు సార్. వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు సార్. ఇప్పుడు మనం ఏ యాక్షన్ తీసుకున్న కిల్లర్కి అనుమానం వస్తుంది. అది రాహుల్ ప్రాణానికి ప్రమాదం. స్పెషల్ స్క్వాడ్కి ఇన్ఫార్మ్ చేయండి. మీరందరూ అలర్ట్గా ఉండండి. ఆ ఏసీపీ మళ్ళీ వస్తున్నాడు. అతన్ని వెళ్ళిపోమని రాహుల్. నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా. రావద్దు. మాట్లాడదామని. నేను మాట్లాడాలంటే లాయర్ అరేంజ్ చేయాలని చెప్పాను కదా. ఎందుకు అతను నిన్ను మాటి మాటికి మాట్లాడిస్తున్నాడు? వెళ్ళిపోమని చెప్పు, లేకపోతే చస్తాడు. ఏంటి, ఏం మాట్లాడమంటారు? అన్నీ చెప్పాను కదా, మాట్లాడడానికి ఇంకేం లేదు. సార్,
దయచేసి నన్ను అర్థం చేసుకుని వెళ్ళిపోండి. ఓకే ఓకే ప్లీజ్ వెళ్ళిపోండి. నీ కండిషన్ నాకు అర్థమైంది. నీ లాయర్తోనే మాట్లాడతాను. నువ్వు అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి. రాహుల్, ఇంకా ఏమిటతో డిస్కషన్? వెంటనే వెళ్ళిపోమని చెప్పు. అలాగే. నా డిమాండ్ అని మీకు చెప్పాను కదా, ప్లీజ్ గో బ్యాక్. ఓకే, అర్థమైంది. రాహుల్, గన్ తీసుకో. కమాన్ కమాన్, టేక్ ద గన్. నీకిచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్ గా సంధ్య నా గన్ సైట్ లో ఉంది. చివరిసారిగా నీ భార్యని చూసుకో. బయట వాళ్ళని ఎవరిని అలౌ చేయదు. నెంబర్ దొరికింది సార్. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో 7th ఫ్లోర్ నుంచి వస్తాను సార్ ఆ కాలు. ఫ్లాట్ నెంబర్ చెప్పగలవా? చాలా కష్టం సార్, ఎందుకంటే అన్ని లైన్లు ఒకే బోర్డు ఫిక్స్ అయినా సార్. కానీ నెంబర్ మాత్రం సార్ 22897112 సార్. ఓకే, థ్యాంక్ యూ. బయట ఎవరికి చెప్పద్దు. సాంబా, ఎవరికి అనుమానం రాకుండా బ్లాక్ ని సరౌండ్ చేయండి. ఓకే సార్. మూర్తి, కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి బెటాలను పంపించుకోండి. కమాన్ క్విక్. సేవ్ అవుతాడా సార్? మీ ఊడికి ఏం కాదు, కంగారు పడకండి. నేను నీకేం అన్యాయం చేశాను? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వెవరు? నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? కనీసం అదేనా చెప్పు. నా వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే నేను సరిదిద్దుకుంటాను. ప్లీజ్ కమ్ ఆన్ టెల్ మీ. నీకు గీత గుర్తుందా? ఏ గీత? 2 ఏళ్ల క్రితం ఇదే సిటీలో జీవితంపై ఎన్నో ఆశలతో దుర్గాభాయ్ దేశ్ముఖ్ కాలేజీలో చేరిన ఓ మధ్యతరగతి అమ్మాయి. చదువే ధ్యేయంగా, చదువు తప్ప మరి ఏ ధ్యాస పట్టని ఆ అమ్మాయికి రాకేష్ అనే నీ ఫ్రెండ్ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. లేనిపోని ఆశలు కల్పించి శారీరకంగా ఆమెని అనుభవించి మోసం చేశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో న్యాయం కోసం ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టే దేవాలయంగా, న్యాయమే దేవతగా భావించే ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమెకు న్యాయం చెయ్యాలని ప్రయత్నించాడు. దేవుని మీద ప్రమాణం చేసి, దేవుడి మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెబుతాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. రాకేష్ అమాయకుడండి, గీత పచ్చి తిరుగుబోతు. ఒక విధంగా చెప్పాలంటే నాకు కూడా ఒకసారి ఆఫర్ చేసింది. అయ్యో ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అనుకున్నాను. ఆమెది లూజ్ క్యారెక్టర్. ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్స్ రాయమని చాలా సార్లు హాస్పిటల్కి వచ్చేది. వద్దమ్మా నీ హెల్త్ పాడవుతుందని చెప్పేవాడిని, అయినా ఊరుకునేది కాదు. షీ ఈజ్ ఏ కాల్ గర్ల్. ఓసారి లాడ్జ్ మీద రైడ్ చేసినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను, అయినా మా పై ఆఫీసులను మేనేజ్ చేసేది. గీత వ్యభిచారి. ఆమెకు డబ్బు అవసరమైనప్పుడల్లా నేనే పార్టీ రన్ చేసేవాడిని. రేటు మాత్రం తనే మాట్లాడుకునేది. అద్దం మాయచే గర్భం కప్పివేయబడినట్టు నల్ల కోటు మాటున న్యాయం కప్పివేయబడింది. మిలాట్, పాపం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గీతను ఈ కేసులో గెలిపించాలని ఎంతో ట్రై చేశారు. కానీ ఏం లాభం? ఆమె తరఫున సాక్ష్యం చెప్పడానికి ఒక్క సాక్షిని కూడా ప్రవేశపెట్టలేకపోయారు. ఏ కేసుకైనా సాక్ష్యాలే ప్రధానమన్న కామన్ పాయింట్ కూడా మర్చిపోయి తెగ ఆవేశపడ్డారు. ఇందుకు ఆయనపై జాలి పడుతున్నాను. మిలాట్, విన్నారు కదా నా క్లయింట్ తరఫున సాక్ష్యాలని. దీనిని బట్టి మీకే అర్థమై ఉంటుంది గీత ఆరోపణలన్నీ తప్పని. డబ్బు కోసం ఆమె వ్యభిచారం చేయడమే కాదు, ఎంతకైనా దిగజారుతుంది.
అందుకే నా క్లయింట్పై తప్పుడు కేసులు బనాయించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజాలని ప్రయత్నించింది. సో మిలార్డ్, అఫెన్స్ ఆఫ్ కమిటింగ్ బ్లాక్మెయిలింగ్ అండ్ ప్రాస్టిట్యూషన్ గాను సెక్షన్ 211 అండ్ 294 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ క్రింద తగు చర్యలు తీసుకుని ఆమెను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఇంక చాలా ఆపండి. అయ్యా నీకు దండం పెడతాను, అన్న నీకు దండం పెడతాను. నాకు ఏ న్యాయం వద్దు. ప్రేమించి మోసం చేసిన వాడితో పెళ్లి వద్దు. మీ అందరికీ దండం పెడతాను. నన్ను వ్యభిచారం చేయకండి. నా శీలాన్ని చెప్పకండి. మీకు మీ కోట్లకి ఉందన్ను. నాకు ఏ న్యాయం వద్దు. నన్ను వ్యభిచారం చేయకండి. సార్ గీత చచ్చిపోయింది సార్. మై డియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, చంపేశాం. గీతని భగవద్గీత సాక్షిగా చంపేశామయ్యా. తప్పుడు ఆరోపణలతో, తప్పుడు రికార్డులతో, తప్పుడు సాక్ష్యాధారాలతో గీతని శూరాల్లాగా పొడిచి పొడిచి ఆమెని వివస్త్రం చేసి మరీ చంపేశాం. మీ అందరికీ తెలుసు ఆమె అమాయకురాలని. మీ అందరికీ తెలుసు ఆమె శీలవతి అని. ఒక పశువు ఆమె జీవితాన్ని నాశనం చేశాడని కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ జరిగిందేమిటి? అంతా నిజమే చెప్తాను అని భగవద్గీత మీద ప్రమాణాలు చేసి మరి అబద్ధాలు చెప్పారు. అప్పుడే పుట్టిన పసికందరు కూడా వ్యభిచారిగా నిరూపించగల సమర్థులయ్యా వీళ్ళు. అసలు వీళ్ళ దృష్టిలో భగవద్గీత అంటే మార్కెట్లో 30 రూపాయలకి దొరికే ఆఫ్టర్ ఆల్ ఒక పుస్తకం మాత్రమే. అంతకు మించి వీళ్ళేం బిరివివ్వరు దానికి. ఐఎమ్ సారీ, నేనేం చేయలేనయ్యా. అసలు ఈ కేసులో ఏం జరిగిందో మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. కానీ సాక్ష్యాధారాల్ని బట్టి ధృతరాష్ట్రుడిలాగా గుడ్డి తీర్పు ఇవ్వటం తప్ప నేను ఇంకేమీ చేయలేను. ఐఎమ్ సారీ, రియల్లీ ఐఎమ్ సారీ. ఇండియన్ పీనల్ కోడ్ అతీతంగా చెప్పే పవర్సే నాకుంటే తప్పుడు సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరినీ కోర్టు బిల్డింగ్ ముందు పబ్లిక్ గా ఉరితీయమని ఆర్డర్స్ వేసి ఉండేవాడిని. వాళ్ళ మెళ్ళకి తాళ్లు బిగించి వాళ్ళు చచ్చేదాకా లాగి లాగి చంపమని ఆర్డర్స్ వేసి ఉండేవాడిని. ఎస్, ఆర్డర్స్ వేసి. పార్థు, నువ్వే ఏదన్నా చెయ్యాలి. నువ్వే ఏదన్నా దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను అంతా నిజమే చెప్తా అబద్ధం చెప్పను. కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారములు దాల్చుచున్నాను. గీతకు అన్యాయం జరిగిన మాట నిజమే. ఆమె చావు కారకుడైన రాకేష్ నా ఫ్రెండే.
కానీ అతను నేను సమర్థిస్తూ తప్పుడు సాక్ష్యం చెప్పలేదు. అట్లీస్ట్ కోర్ట్ ప్రెమిసెస్ కూడా నేను వెళ్ళలేదు. ఆమె సూసైడ్కి నేనెలా బాధ్యునవుతాను? అదే తప్పు. తప్పుడు పనులు చూస్తూ నాకెందుకు లేని తప్పుకోవడం కూడా తప్పే. పరోక్షంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టే. అందుకే నేరాలు చేసేవాళ్ళు ధైర్యంగా తిరిగేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తున్నారు. నిజం తెలిసిన ఒక్కడైనా గీత వెనుక నిలబడి ఉంటే ఆమె బతికుండేది. అప్పుడు నువ్వు కూడా పరోక్షంగా తప్పు చేశావు. ఇప్పుడు ప్రత్యక్షంగా తప్పులు చేస్తున్నావు. నిన్నే గనక కోర్టు బోన్లో నిలబెడితే నీ తప్పులు ఒప్పుకో. అందుకే ఈ బోన్ ఎంచుకున్నాను. ఇట్స్ నాట్ ఎ ఫోన్ బూత్, ఇట్స్ అ రియల్ కన్ఫెషన్ బాక్స్ మేడ్ బై మీ. ఇప్పటికైనా నీ తప్పులు ఒప్పుకుంటావా రాహుల్? ఒప్పుకుంటాను. ఈ కన్ఫెక్షన్ బాక్స్ నుంచి నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాను. ఒప్పుకోవడమే కాదు, ఇక్కడున్న అందరికీ అన్ని నిజాలు చెప్తాను. నా భార్యతో సహాయకుడున్న అందరూ నేను చెప్పేది వినండి. మీ అందరికీ నేను కొన్ని నిజాలు చెప్పాలి. నా పేరు రాహుల్ కాదు, భాగవతుల పరీక్ష. కష్టపడకుండా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు వాళ్ళ అత్యాశతో ఎందరికో అన్యాయం చేశాను. డైనమిక్ డ్రీమ్స్ అంటూ పబ్లిక్ ని మోసం చేసి ఎంతో మంది అమాయకుల డబ్బు కాజేశాను. ఆ డబ్బంతా విలాసాలకి జల్సాలకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టాను. ఇది నిజం. నా ఎదురుగా నుంచిన అమ్మాయి పేరు సంధ్య, నా భార్య. సంధ్య, ఇందాక నేను పూర్తిగా నిజాలు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. ఈ బూత్ నుంచి ఎంతో మంది అమ్మాయిలకి ఫోన్ చేసి ట్రాప్ చేశాను. శారీరకంగా అనుభవించాను. నా వల్ల మోసపోయిన అమ్మాయిల్లో హంస కూడా ఉంది. సంధ్య, నన్ను క్షమించొద్దు. మీరే కాదు, నా వల్ల మోసపోయిన ఎవరూ నన్ను క్షమించొద్దు. మనం చదువుకోవడానికి ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్, కంప్యూటర్ లాంటి ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ నీతిని బోధించే ఏ కాలేజీ లేదు. నిజాయితీగా బతకమని ఏ కోర్సు చెప్పదు. మీ అందరికీ నేను చేసుకునే రిక్వెస్ట్ ఒక్కటే, దయచేసి మీరైనా మీ పిల్లలకి నీతిని బోధించండి. మీరైనా వాళ్ళకి నిజాయితీగా బతకమని చెప్పండి. అలా చేస్తే నాలాంటి రాహుల్ తయారవ్వడం. రాహుల్ కూల్ డౌన్ రాహుల్. లేదు సార్, మీరు మంచి పని చేశారు. కోర్టు బోన్లో ఒప్పుకోలేని నిజాల్ని ఈ ఫోన్ బూత్ లో ఒప్పించారు. నేను ఎంత నీచమైన బతుకు బతికానో నాకు తెలియజేశారు. కానీ సార్, నాలాగా తప్పుడు మార్గంలో బతికే వాళ్ళు మారాలంటే నాలో వచ్చిన రియలైజేషన్ ఒక్కటే సరిపోదు. సివియర్ పనిష్మెంట్ కావాలి. అది జైల్లో 4 గోడల మధ్య వేసే శిక్ష కాదు, పబ్లిక్ గా వేసే శిక్ష కావాలి. ఎస్ సార్. రాహుల్ కూల్ డౌన్. రాహుల్ వద్దు. స్టాప్ రాహుల్. నువ్వు మారావు. అది చాలు రాహుల్, నువ్వు మారావు. రాహుల్ నో సార్. సంధ్య, నేను పాపం చేశాను సంధ్య. ఇంతమందిని మోసం చేసి, బాధించి, కన్నీరు పెట్టించి ఇంకా బతికుండాలంటే నాకు సిగ్గుగా ఉంది సంధ్య. క్షమించు సంధ్య. హలో సార్, కిల్లర్ సూసైడ్ చేసుకున్నాడు సార్. గన్ కూడా ఇక్కడే ఉంది సార్. కంగారు పడకండి, అతనికి ఏం కాలేదు. షూట్ చేసింది రబ్బర్ బుల్లెట్. రబ్బర్ బుల్లెట్? ఎస్. డోంట్ వరీ రాహుల్, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. నీకు గుడ్ న్యూస్, నిన్ను టార్చర్ పెట్టిన కిల్లర్ సూసైడ్ చేసుకున్నాడు. నో, అతను కిల్లర్ కాదు, మంచి మనిషి. నా వల్లే చనిపోయాడు. మీరు నాతో రండి. ఫార్మాలిటీస్ ఎలా సార్?
సారీ సంజయ్. లేదు రాహుల్, ఇంకేం చెప్పకు. నేను చాలా తప్పు నీకోసం నేనున్నానంటూ నీ వెంటే కడదాకా ఉంటూ నడిపించే అనుబంధమై రానా, నీ గుండె సవ్వళ్ళే వింటూ నీతోటి నీ కలనే కంటూ నీ కంటి కనుపాపనే కానా. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే సార్. కిల్లర్ ఎలా చనిపోయాడు? సూసైడ్ చేసుకున్నాడు. బహుశా సైకోపాత్ అయి ఉండొచ్చు. హోప్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ సార్. ఓకే, కంగ్రాట్స్ బాషా. థ్యాంక్ యూ సార్. గుడ్. మీరు చాలా అలసిపోయారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను, హాయిగా నిద్రపండి. డాక్టర్, అతను కిల్లర్ కాదు, మంచి మనిషి. నా వల్లే చనిపోయాడు. సార్ మా ఊరికి ఎలా ఉంది సార్? ఆయనకి ఏ ప్రాబ్లం లేదండి. మీరు పోలీస్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని రండి. ఓకే? అలాగే సార్. రాహుల్, సంజయ్ నువ్వు సైన్ పెట్టాలరా. రాహుల్ హలో రాహుల్, హౌ ఆర్ యు? మీరు ఎస్, యు ఆర్ రైట్. నేనే సూసైడ్ చేసుకోలేదు. మరి గీతకు అన్యాయం చేసిన సాక్షుల్లో ఆఖరి వాడు గౌరవ్. సార్, మీరు బతుకున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాకు కూడా కోర్టు బోన్లో సాధించలేనిది ఫోన్ బూత్లో సాధించొచ్చని నమ్మకం కుదిరింది. ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని నిజాయితీగా ప్రారంభించు. నీకు మేలు జరుగుతుంది. నీలాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని మార్చాలి. గుడ్ బై. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశిర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. హలో. బూతుని వదిలి వెళ్ళాలని ఆలోచనే రానయ్యకు.